కాంగ్రెస్కి మీరు మద్దతు ఇచ్చారు. మరి కాంగ్రెస్ తరపున నుంచోవచ్చు కదా, మీరు ఎమ్మెల్సీగా నుంచోవాలి అని అనుకుంటే, మరి ఎందుకు ఇండిపెండెంట్ క్యాండిడేట్గా? ఎంత టార్చర్ అంటే, ఏమైనా వాయిస్ చెప్తే నా ఉద్యోగం పోతుందో అన్న ఒక భయం గుప్పిట్లో ఇవాళ 6 లక్షల మంది విద్యార్థుల పాఠం చెప్పి 10,000 మంది ఉపాధ్యాయులు ఇవాళ భయం గుప్పిట్లో బతుకుతున్నారు. ఇప్పటిదాకా విద్యాశాఖ మంత్రి ఎందుకున్నాడు? వ్యవసాయ శాఖ మంత్రి ముందుగానే పెట్టుకున్నాడు, నీటిపారుదల శాఖ మంత్రి ముందుగానే పెట్టుకున్నావు. మరి ఇన్ని శాఖలు ముందుగానే పెట్టుకున్నావు, నువ్వు విద్యాశాఖ మంత్రి ఎందుకున్నాడు ముందుగాల? అంటే మొదటిసారిగా నింపిన 12 మంది మంత్రులలో విద్యాశాఖ మంత్రి ఎటుపోయిండు? విద్య అనేది పైసలు తీసుకొచ్చేది కాదు కదా, పైసలు ఖర్చు పెట్టాలా. మరి పైసలు ఖర్చు పెట్టేదానికి వెనకేస్తున్నారు, పైసలు వచ్చే శాఖలు ముందుగాల పెట్టుకుంటారు. ఎందుకంటే నీటిపారుదల శాఖలో డబ్బులు ఖర్చు పెడితే ఒక కాంట్రాక్ట్ డబ్బులు ఇస్తే ఆ కాంట్రాక్ట్ కమిషన్ ఇస్తాడు, కమిషన్ రూపంలో మీరు డబ్బులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ విద్యలో కమిషన్లు ఉండవు. ఉన్న ఉద్యోగాలను చక్కగా నింపడం రాదని, కనీసం వాళ్ళకి సోయి లేదు. ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా 2 లక్షల ఉద్యోగాలు హామీ ఇచ్చిండ్రు. కాబట్టి నాకైతే ఈ గవర్నమెంట్ పైన ఈ 2 లక్షల ఉద్యోగాలు నింపుతారన్న నమ్మకం అయితే ఏ కోశన్నకు లేదు. నచ్చితే, సమర్థత ఉందనుకుంటే, న్యాయం చేస్తాడనుకుంటే, కొట్లాడతాడనుకుంటే, సరైన పర్సన్ అనుకుంటేనే నాకు ఓటేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. సో ఈ రోజు అయితే ఇంటర్వ్యూలో ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. మరి ఆ స్పెషల్ గెస్ట్ ఎవరు అని అనుకుంటున్నారా? మనకు ఆల్మోస్ట్ తెలుసు అనమాట ఆ స్పెషల్ గెస్ట్ ఎవరు అనేది. నిరుపేద విద్యార్థులకు అండగా, నిరుద్యోగులకు కూడా ఆయననే ఒక దిశగా, ఎలా అంటే నేనున్నా మీతోని, మీ ముందు ఉంటాను, ఏ విషయంలోనైనా మీకు నేను తోడుగా ఉంటాను అని చెప్పి సార్ అయితే ఉన్నారు. ఆయన చాలా మందికి ఒక గురువు అనమాట. అలాంటి గురువు అయితే మనతో పాటు ఉన్నారు. సో ఎవరా గురువు అనుకుంటున్నారా? అశోక్ సార్. సో సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ అశోక్ సార్, అసలు ఏంటి సార్ మీరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు అని చెప్పి అయితే టాక్ ఒకటి ఉంది, అది నిజమేనా? పోటీ చేస్తున్నాను, నిజమే. నిన్న కూడా నల్గొండ జిల్లాలో కూడా క్యాంపెయిన్ కూడా చేశాను. వాస్తవంగా నాకు 4 రోజుల కింది వరకు కూడా దీని మీద క్లారిఫికేషన్ లేకుండే. కానీ మొన్న ఎన్నికల కమిషన్ ఒక ప్రకటన జారీ చేయడంతో విద్యార్థులంతా ఫోర్స్ఫుల్గా మెసేజ్లు పెట్టడం, కనీసం ఒక 500 మంది కాల్ చేశారు. మీరు చెయ్యాలా సార్, మీలాంటి వాళ్ళు చేయకపోతే దానికి అర్థమే ఉండదు. ఎమ్మెల్సీ అనేది, చట్టసభలు అనేవి ఇది రాజకీయ పదవులు కాదు. విద్యా వ్యవస్థ పైన అవగాహన కలిగిన వాళ్ళు, సమస్యలపైన ఎజెండా తెలిసిన వాళ్ళు చేస్తే బాగుంటుంది. మీరు చేయకపోతే మీరు విద్యార్థులకు మోసం చేసినట్టు అని చెప్పేసి భయంకరంగా ఫోన్ కాల్ చేసి కొంతమంది ఆలోచన చేస్తుంటే, ఆలోచన చేయడం ఎందుకు సార్, ఎన్ని రోజులు ఆలోచన చేస్తారు? మాతోని చాలా ఏళ్ళుగా నడుస్తున్నారు, ఇంకా ఆలోచన చేయడం ఏంటి? ఇమీడియట్గా మీరు రంగంలో దిగాల్సిందే, మీకు తోడుగా ఉంటాం, ఒక సైన్యంగా పనిచేస్తామని ఒత్తిడి చేసిన కారణంగా నేను ఎమ్మెల్సీ పదవికి పోటీ చేయాలని ముందుకు వచ్చాను. అంటే సార్ జనరల్గా చూసుకున్న ఒక 20 years బ్యాక్ నుంచి కూడా మీరు ఒక ఉద్యమకారుడిగా కానీ, లేకపోతే ఒక జర్నలిస్ట్గా కానీ మీరున్నారు. మరి ఆ టైంలో మీరు అసలు ఇలాంటి ఒక దాంట్లోకి వెళ్ళి ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయాలని ప్రీవియస్గా ఎప్పుడైనా అనుకున్నారా? ఎప్పుడు రాలేదు నాకు ఆలోచన. మరి ఇప్పుడే ఎందుకు వచ్చింది? అంటే బలవంతంగా వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారని మీకు ఈ ఆలోచన వచ్చిందా? బలవంతంగా ఫోర్స్ చేస్తున్న ఆలోచన వచ్చింది. మరి వాళ్ళు బలవంతంగా చేస్తే అది మీరు నుంచుంటారా సార్ ఆ స్టాండ్ మీద? ఎందుకంటే మీకు కూడా ఉండాలి కదా మీ సైడ్ నుంచి. మరి అలాంటి టైంలో వాళ్ళు లేనప్పుడు మీకు ఖచ్చితంగా మీరు నుంచొని మీరు గెలుస్తా అనే నమ్మకం మీకుందా? అంటే ఇప్పుడు నేను యూనివర్సిటీలో చదువుకున్నా, గ్రామంకి వెళ్ళి వచ్చిన. ఎలాంటి గ్రామం అంటే కంప్లీట్గా పల్లెటూరు నుంచి, వ్యవసాయం పనులన్నీ తెలిసిన వాడిని, రైతుల కష్టాలు తెలుసు, కన్నీళ్ళు తెలుసు. యాజ్ ఏ కుల వృత్తిని కూడా మా ఫాదర్కు హెల్పింగ్ చేయాలనే ఉద్దేశంతో నా కులవృత్తి గౌడ్స్ తాళ్ళు కూడా ఎక్కి కళ్ళు అమ్మినటువంటి అనుభవం కూడా ఉంది, వ్యవసాయం చేసే అనుభవం ఉంది. గవర్నమెంట్ స్కూల్లో, సర్కారు బడిలో చదువుకున్నా. ఎక్కడ కూడా ఏ ఒక్క తరగతి కూడా ప్రైవేట్లో చదవాల. గవర్నమెంట్ స్కూలు, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, ఉస్మానియా యూనివర్సిటీలో PhD వరకు, డబుల్ చదివాను, BEd చేశాను. అంటే ఒక స్టడీ పరంగా టోటల్ తెలుసు. ఒక నిరుద్యోగ వ్యవస్థ పైన కంప్లీట్ ఒక ముఖ చిత్రం నా దగ్గర ఉంది. ఆ నేపథ్యంలో అవగాహన ఉండి కూడా మనం పారిపోతే ఇది కరెక్ట్ కాదేమో. మనం పోటీ చేయకపోతే
కరెక్ట్ యొక్క అభ్యర్థులు కనుక రాకపోతే ఆ వయసును కూడా ముందీసుకుపోయే వాళ్ళు కనుమరుగయ్యే ఒక పరిస్థితి కూడా కనబడుతుంది. కాబట్టి నేను కంపల్సరీగా విద్యార్థుల ఒత్తిడి మేరకు ఆలోచన చేసి ఎమ్మెల్సీ పదవికి పోటీ చేయాలని ముందుకొచ్చాను. అది ప్రధానంగా. సార్ అసలు ఫస్ట్ ఈ ఎమ్మెల్సీ మీకు ఆల్మోస్ట్ తెలుసు, అన్నీ తెలుసు కదా, మరి ఈ ఎమ్మెల్సీకి ఒక ఏదైతే ఉన్నారో కంటెస్ట్ చేయాలనుకున్నారో వాళ్ళకి ఎలాంటి అర్హతలు కావాలి, మరి అలాంటి అర్హతలు మీకు ఉన్నాయా? అంటే ఎమ్మెల్సీ పోటీ చేయాలంటే 30 సంవత్సరాల వయసు ఉండాలి, ఒక గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. ఇది ఉంటే సరిపోదు, వయసు అర్హత ఉంటే సరిపోదు. ఎందుకంటే ఇది ఎవరికి రిప్రజెంటేషన్ అంటే ఉద్యోగులకు రిప్రజెంటేషన్, నిరుద్యోగులకు రిప్రజెంటేషన్. అంటే గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత వాళ్ళకైతే ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పైన అసెంబ్లీలో మాట్లాడాల్సినటువంటి పదవి. ఇది రాజకీయ పదవి ముమ్మాటికి అస్సలు కాదు. ఎందుకంటే ఓటేసేటప్పుడు ఒక ఎమ్మెల్యేకు, ఒక ఎంపీటీసీకి, ఒక జెడ్పీటీసీకి, అలాగే అన్ని ఎంపీ కానీ అన్నిటికి కూడా ఒక పార్టీ గుర్తులు ఉంటాయి. అంటే స్థానిక సంస్థలకైతే ఉండవు, కానీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, స్థానిక సంస్థలలో సర్పంచ్ వాటికి గుర్తులు ఉండవు, సింబల్స్ ఇస్తారు. కానీ ఇక్కడ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అన్నీ కూడా పార్టీ పరంగా పోటీ చేసేట్టు పదవులు. కానీ ఎమ్మెల్సీ అనే పదవికి పార్టీ గుర్తు ఉండదు. అంటే పార్టీ గుర్తు లేదంటే ఇది రాజకీయ పదవి కాదని అర్థమే కదా. కానీ రాజకీయ ఇక్కడ మేధావులు అనేవాళ్ళు చట్టసభలు పోవాలి. ఎందుకంటే ఆ అంశాలపైన ఆ మేధావులకి అవగాహన ఉంటుంది. కానీ ఇక్కడ మేధావి కాని వాళ్ళు, సబ్జెక్టు పైన అవగాహన లేని వాళ్ళు దీన్ని ఒక రాజకీయ పదవిగా మార్చి ఎన్నికల్లో డబ్బు ప్రవాహాన్ని ప్రభావితం చేసి వచ్చి చట్టసభల్లో కూర్చుంటున్నారు. ఏ ఒక్కరోజు ఒక్కరు కూడా నిరుద్యోగుల గురించి మాట్లాడడం లేదు. ఈ పదవికే వాళ్ళు అపరిష్ట పాలు చేస్తూ ఉన్నారు. ఆ నేపథ్యంలో ఆలోచన చేసినప్పుడు నేను గత 20 సంవత్సరాలుగా ఉస్మాన్ యూనివర్సిటీలో 2001 నుంచి నేను అక్కడ విద్యార్థిగా ఉన్నాను. అక్కడ WP చదివాను, PhD చేశాను. యూనివర్సిటీలో అణువు తెలుసు. తెలంగాణ ఉద్యమంలో జెండా పట్టుకొని బలంగా నేను పనిచేసిన వాడిని. యాజ్ ఎ జర్నలిస్టుగా ఎన్నో కాలమ్స్ రాసిన వాడిని. ఒక డెస్క్ ఇన్ఛార్జిగా వార్తలని వండి వారించిన వాడిని. సకల జనుల సమ్మె జరిగినటువంటి 42 రోజుల పాటు ఏ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా అర్ధరాత్రి 3 గంటల వరకు పనిచేసి ఇంకా మంచి హెడ్డింగ్ పెట్టాలా, ఇంకా మంచి లీడ్ రాయాలా, ఇంకా మంచి వార్తలు తెప్పించుకోవాలా అన్నట్టు లక్ష్యంతో తెలంగాణ ఉద్యమాన్ని అణువణువున మైండ్లో జీర్ణించుకున్న వాడిని. దీని కారణంగానే నేను ఒక ఫ్యాకల్టీ ఫీల్డ్కి వచ్చిన తర్వాత కూడా, ఒక ఫ్యాకల్టీ అయిన తర్వాత, ఎందుకంటే 2001 నుంచి ఉద్యమాన్ని అణువణువు చదివాను, కొన్ని వేల ఆర్టికల్స్ చదివాను, కొన్ని ఆర్టికల్స్ రాశాను. నమస్తే తెలంగాణలో పనిచేసేటప్పుడు ఈ చరిత్ర పైన ఎన్నో ఆర్టికల్స్ రాసిన. ఎందుకంటే ఈ ఉద్యమం ఏంది, కోణాలు ఏంటి, PhD అడ్మిషన్ వేసిన. ఒక PhD అడ్మిషన్ వేసిన కారణంగా ఉద్యమం పైన అపశోభన పట్టడం కోసం ఒక 500 పుస్తకాలు సేకరించాను నేను. నా ఇంట్లో తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఒక లైబ్రరీ ఉంటుందండి. మామూలుగా పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే విద్యార్థుల దగ్గర ఒక పుస్తకము 2 పుస్తకాలు ఉంటాయి. కానీ నాకు తెలంగాణ ఉద్యమం కోణంలో 69 ఉద్యమంలో పనిచేస్తూ రాసిన ఆర్టికల్స్ నా దగ్గర ఉన్నాయి. 69 ఉద్యమానికి సంబంధించిన పేపర్ కటింగ్స్ అని కూడా నేను దోలాడుకొని అన్నీ స్పైరల్ బైండింగ్ చేసుకుని దగ్గర పెట్టుకుని, ఒకటి PhD వరకు, ఒకటి తెలంగాణ వాదాన్ని అణువణువు జీర్ణించుకున్నవాడిని. అందుకే తెలంగాణ ఉద్యమ పాఠం నేను చెప్పేటప్పుడు విద్యార్థులకు రోమాలు నిక్కపడుస్తాయి. అంటే ఉద్యమం ఎలా జరిగింది, దాని కోణాలు ఏంటి, ఉద్యమం ఎలా నడుస్తుంది. మీకు ట్యాంక్ బండ్ పైన 1,000,000 మార్చ్ జరుగుతుంటే చాలామంది చూడలే, ఇవాళ చదువుకున్న వాళ్ళు ఎవరు చూడలే. కానీ నేను పాఠం చెప్పేటప్పుడు నిజంగా 1,000,000 మార్చ్ ఎలా జరుగుతుంది, ఒక్కొక్కరు ఎలా ట్యాంక్ బండ్ పైకి వస్తున్నారు, ఎవరెవరు వస్తున్నారు, ఏమేం చేస్తున్నారు, వాళ్ళు ఉన్న ఆవేశం ఏంటి, ఎందుకు విగ్రహాల యొక్క కూల్చివేత జరిగింది, ఏ నేపథ్యంలో జరిగింది, సకల జనుల సమ్మెలో ఉన్న అంశాలేంటి, 42 రోజుల పాటు ఒక థీమ్లు ఏంటి, ప్రతి అణువణువు తెలిసిన వాడిని. అందుకే ఇవాళ తెలంగాణ ఉద్యమం అంటే ఒక ఉద్యమ పాఠం ఎవరు చెప్తారంటే అశోక్ సార్ మాత్రమే చెప్తాడని ఇవాళ తెలంగాణ విద్యార్థులపైన బలంగా ముద్రేసిన. మనకు 2016లో లాస్ట్ గవర్నమెంట్లో నోటిఫికేషన్ వచ్చింది, 2014 రాష్ట్రం వచ్చింది. రాష్ట్రం వచ్చిన తర్వాత కొత్తగా తెలంగాణ ఉద్యమానికి ఒక 150 మార్కుల సిలబస్ పెట్టారు. కానీ ఆ సిలబస్ పైన ఏ యూనివర్సిటీ ప్రొఫెసర్లకు లేదు, ఎందుకంటే కొత్త సబ్జెక్టు. ఈ కొత్త సబ్జెక్టుని సిలబస్ని అయితే తయారు చేశారు, కానీ ఏం చెప్పాలా, ఎలా చెప్పాలా అనేది ఎవరికి అవగాహన లేదు, చెప్పే పరిస్థితి లేదు. అలాంటి సమయంలో
ఒక పిహెచ్డిలో ఒక రీసెర్చ్ స్కాలర్గా ఎన్నో పుస్తకాలు సేకరించిన వ్యక్తిగా, ఉద్యమంలో నడిపించిన వ్యక్తిగా, రాసిన వ్యక్తిగా అనువనువు జస్ట్ ఒక 25 గంటల క్లాస్ చెప్తే నా క్లాస్ రూమ్లోకి వెళ్ళే 135 మార్కులు వచ్చినాయి. ఒకటే వీడియో. తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన కమిటీలు ఏంటి, 1947 ఆపరేషన్ పోలో నుంచి మొదలు పెడితే 2014 వరకు ఏమేమి కమిటీలు ఏర్పాటు చేశారు, ఎన్నిసార్లు అన్యాయం జరిగింది, ఏ కమిటీలో ఎవరు సభ్యులు ఉన్నారు, ఏ కమిటీ నివేదిక ఏమి ఇచ్చింది అన్నటువంటి కూలంకుషమైనటువంటి ఒక సబ్జెక్టుతో వివరంగా 1 గంట 40 నిమిషాల క్లాస్ చెప్తే 1 గంట 40 నిమిషాల క్లాసులో 12 క్వశ్చన్లు వచ్చినాయి ఒక క్లాసులల్లో. అట్లా తెలంగాణ ఉద్యమాన్ని అపోసోపన బట్టి విద్యార్థులకు కూడా ఒక తెలంగాణ ఉద్యమం అంటే ఇట్లుంటుంది అని చెప్పినటువంటి వ్యక్తిని అశోక్ సార్. తెలంగాణ హిస్టరీ కానీ ఇండియన్ హిస్టరీ కానీ కొన్ని వేల మందికి, వందల మందికి కాదు. ఎందుకంటే ఒక టీశాట్లో క్లాసులు చెప్తే 80 లక్షల వ్యూస్ ఉన్నాయి. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి నా వీడియో క్లాసులు ఉన్న వాళ్ళే. లాస్ట్ టైం 2016లో 1000 మందికి గ్రూప్ 2 ఉద్యోగాలు వస్తే 1000 మందిలో 900 మంది నా క్లాస్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇవాళ 2018 నోటిఫికేషన్ కావచ్చు, 2016 నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఏ నోటిఫికేషన్ వచ్చినా ఏది వచ్చినా అశోక్ సార్ యొక్క చరిత్రని ఇన్నటువంటి విద్యార్థులే, పరీక్ష రాసిన వాళ్ళే నాకు ఒక సైన్యం. వాళ్ళే ఇవాళ నన్ను గెలిపిస్తారు. ఎందుకంటే ఇవాళ ఒక్క రోజుతో వచ్చినటువంటి వ్యవస్థ కాదు. 2014 వరకు 2015 వరకు జర్నలిస్ట్గా, ఒకవైపు జర్నలిస్ట్గా పనిచేస్తూనే ఒక ఎడ్యుకేషన్ డెస్క్ ఇన్ఛార్జ్ కూడా పనిచేశాను. అంటే విద్యా వ్యవస్థ పైన అనువను మూలాలు. ఒక ఏ నోటిఫికేషన్ వచ్చినా ఆ నోటిఫికేషన్లో సాధక బాధాలు ఏంటి, సిలబస్ ఏముంటుంది, విద్యార్థి ఎలా చదవాలా, ఎలా చదివితే మార్కులు ఎక్కువ వస్తాయి. ఎంసెట్ వచ్చింది, ఎంసెట్లో ఏమేమి సబ్జెక్టులు ఉంటాయి, ఎంసెట్లో నిపుణులైనటువంటి వ్యక్తుల చేత ఆర్టికల్స్ రాపించి వాటి మంచి ఎడిటింగ్ చేసి వండి వార్చి ఇది నువ్వు చదవాల్సిన పద్ధతి అని ఎంసెట్ గురించి, నీటి గురించి, జేఈ గురించి, బీఈడి గురించి అన్ని ఎంట్రన్స్ సంబంధించినటువంటి గ్రూప్ 2లో ఉన్న సిలబస్ ఏంటి, ఎక్కడ మీరు వీక్ ఉన్నారు, ఎక్కడ బలంగా ఉంది, క్వశ్చన్లు పడే ఏరియా ఏమిటి, ఎక్కడ మీకు బోరు కొట్టి సబ్జెక్ట్ వదిలిపెడుతున్నారు, మీరు ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నారు, సక్సెస్ కావాలంటే సక్సెస్ సూత్రాలు ఏంటని కొన్ని వందల మోటివేషనల్ వీడియోలు. నేను ఒక మోటివేషన్ స్పీకర్గా, ఒక ఫ్యాకల్టీగా, ఒక జర్నలిస్టుగా, ఒక సామాజిక ఉద్యమకారుడిగా, ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా, ఒక చరిత్రకారుడిగా అన్ని కోణాలలో నేను పనిచేశాను. ఒక కుల వృత్తిని కూడా చేపట్టినటువంటి వ్యక్తిని, ఒక వ్యవసాయం చేసిన వ్యక్తిని. అంటే తెలంగాణ సమాజాన్ని అణువణువున కింది మూలాల్లోకి వెళ్ళి చదివినటువంటి వ్యక్తిని. ఒకప్పుడు గత 20-30 సంవత్సరాలుగా తెలంగాణ సమాజాన్ని ఒక సోషల్ సొసైటీ నడిపింది, ఒక ఉద్యమకారులు నడిపారు, ఒక సామాజికవేత్తలు నడిపారు. వాళ్ళ సామాజికవేత్తలందరి యొక్క వయసు అయిపోయింది, వాళ్ళు 70లో 80లో ఉన్నారు, వాళ్ళు మాట్లాడే పరిస్థితులు లేరు. కానీ వాళ్ళ తర్వాత వచ్చే తరం ఎవరంటే మాట్లాడే వాళ్ళు ఎవరు కనబడతలేరు. వాళ్ళు సామాజిక ఉద్యమాలు కనబడతలేదు. ఇవాళ కోదండరామ్ సార్ ఉన్నాడు. కోదండరామ్ సార్ లాస్ట్ టైం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఒక ఉద్యమకాడికి ఎంత మద్దతు ఇవ్వాలో అంత మద్దతు ఇచ్చాను. ఆయన చేసిన పోరాటం ఏంది, గత 40 ఏళ్ళుగా ఏం పని చేసినాను కూడా అని స్పష్టంగా క్లాస్ రూమ్లలో చెప్పిన వ్యక్తిని. కోదండరామ్ సార్ 70 ఏళ్ళు వచ్చేసినాయి. ఇవాళ ఆర్ కృష్ణ గారు ఉన్నారు, ఒక 30-40 ఒక 50 ఏళ్ళుగా నిరంతరంగా ఉద్యమాలు చేసిండు. ఒక మందకృష్ణ మాది గారు ఉన్నారు, ఒక 30 ఏళ్ళుగా నిరంతర పోరాటాలు చేశారు. వాళ్ళ తర్వాత తరం ఏది అంటే కనబడతలేరు. వాళ్ళ వారసత్వాన్ని స్వీకరిస్తా, ఒక సామాజిక ఉద్యమకారుడిగా మరో 30 ఏళ్ల పాటు ఉద్యమాన్ని నిర్మిస్తా. అది ఉద్యోగుల కండగా, నిరుద్యోగుల కండగా కంపల్సరిగా నేను ఒక తెలంగాణ సమాజంలో ఒక బాణంలాగా నేను పనిచేస్తా. ఎందుకంటే ఇవాళ సమాజం గురించి అవగాహన ఉన్నా బయటకు వచ్చేవాళ్ళు లేరు. ఎన్నో ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి, ఎంతోమంది డైరెక్టర్లు ఉన్నారు, ఎంతోమంది ఫ్యాకల్టీస్, కానీ సమాజం గురించి పట్టించుకునే పరిస్థితులలో కనబడుతున్నారంటే కనబడతలేరు. నేను ఇవాళ ఎమ్మెల్సీగా పోటీ చేసిన పని చేస్తామనేది శుద్ధ అబద్ధం. ఎమ్మెల్సీగా ఉన్నా, గెలిచినా, గెలవకపోయినా నా యొక్క ఇంకొక వచ్చే 30 ఏళ్ల పోరాటం ఈ సమాజం పైన ఉంటుంది. నేను అశోక్ సార్ అనే వ్యక్తి పదవుల కోసం పనిచేసే వ్యక్తి కాదు. ఈ తెలంగాణ సమాజం పైన అశోక్ సార్ ముద్ర అంటే ఇది. నేను పోయిన తర్వాత కూడా నా చరిత్రని మరో 30 సంవత్సరాలు చదివే విధంగా, చరిత్ర పుస్తకాలు లిఖించే విధంగా పనిచేయాలన్నటువంటి బలమైన ఆకాంక్ష ఈ తెలంగాణ సమాజాన్ని, ఈ యొక్క పేదరికం పైన, ఒక వ్యవస్థ పైన ఒక అవగాహన ప్రతిరోజు పెంచుకుంటున్నాం. నేను రాత్రి 3 గంటలు 4 గంటలు పండుకునే సందర్భాలు కొన్ని వందల రోజులు ఉంటాయి. ఎందుకంటే నైట్ నాకు నిద్ర రాకపోతే ఆ పుస్తకాలు పట్టుకొని, ఆ పేపర్లు పట్టుకొని యూట్యూబ్లలో, ఇప్పుడు జయశంకర్ సార్ ఉన్నారు, ఆయన చనిపోయారు, కానీ యూట్యూబ్లలో ఆయన వీడియోలు ఉంటాయి, ఆయన చెప్పిన ఇంటర్వ్యూలు ఉంటాయి. ఆ ఇంటర్వ్యూలని నేను నైట్ పూట కూర్చొని ఆయన చెప్పినట్టు భావజాలం ఏంటి,
అసలు ఎక్కడ ఉంది తెలంగాణ సమాజంలో లోపాలు ఎక్కడ ఉన్నాయి? తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటున్న సమస్య పరిష్కారం అయిందంటే కాలేదన్నటువంటి అంశంలో కొన్ని వందల వీడియోలు ఎంతోమంది ఇప్పుడు బయట పొలిటీషియన్ కూడా మంచి మంచి పొలిటీషియన్ సబ్జెక్టు చెప్పే వాళ్ళ యొక్క వీడియోలు కూడా నేను రాత్రిపూట ఎన్నో వీడియోలు ఉంటా. పుస్తకాలు చదివితే సమాజాన్ని అణువణువు చదివి స్పర్శతో ఇవాళ పనిచేస్తున్నాను. ఎమ్మెల్సీ పదవి అనేది నా టార్గెట్ అసలే కాదు. ఈ తెలంగాణ సమాజమే నా టార్గెట్. నిరుద్యోగులు పడుతున్న మానసిక సంఘర్షణని తొలగించడం నా టార్గెట్. ఎందుకంటే 10th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్కి పోతున్నాం, అంటే 10th క్లాస్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉన్నది. ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పోతున్నాం, ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది. డిగ్రీ కాలేజ్ పోతున్నాం, డిగ్రీ కాలేజ్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది. ఆఫ్టర్ డిగ్రీ ఏం చేయాలా? ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత స్టూడెంట్ అన్నది ఎటువైపు పోవాలా? ఏ కోర్సు చదవాలి? ఏ ఉద్యోగాన్ని ప్రిపేర్ కావాలా? డిగ్రీ అయిపోయింది, బీటెక్ అయిపోయింది, ఎంటెక్ అయిపోయింది, ఎన్నో కోర్సులు చేస్తున్నాం. కానీ అయిపోయినాక రోడ్డు మీదకి వచ్చినట్టు విద్యార్థికి అగమ్య గోచరం. ఎటు పోవాలా? టాలెంట్ ఏంది? వాడికి సూటబుల్ ఉద్యోగం ఏంటి? ప్రైవేట్ పోవాలన్నా గవర్నమెంట్ పోవాలన్నా? గవర్నమెంట్ ఉద్యోగాలు చాలా తక్కువ. రాష్ట్రంలో ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ 2 లక్షల ఉద్యోగాల మేనిఫెస్టో ప్రకటించింది. ఇంతవరకు ఊసులేదు. ఒకవేళ వాళ్ళు ఇస్తారని అనుకుందాం, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని మనం భావిద్దాం. మరి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే వాళ్ళ రాష్ట్రంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర వాళ్ళ పేర్లు నమోదు చేసుకున్న వాళ్ళే 30 లక్షల మంది. మరి 2 లక్షల మందికి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తే మిగతా 28 లక్షల మంది ఏం చేయాలా? హైదరాబాద్ ఒక అద్భుతమైన హబ్. అది బిజినెస్ పరంగా కావచ్చు, ఒక సాఫ్ట్వేర్ పరంగా కావచ్చు, ఎన్నో రకాలుగా కొన్ని లక్షల మందికి ఉద్యోగాలను సృష్టించేటటువంటి ఒక అద్భుతమైన ఆయుధం హైదరాబాద్. కానీ హైదరాబాదులో తెలంగాణ బిడ్డలకు స్థానం లేదు ఇవాళ. ఎందుకు స్థానం లేదంటే ఒక ఫార్మా రంగం ఉంది. 95% ఉద్యోగులు, కొన్ని లక్షల మంది పనిచేసే ఫార్మా రంగంలో 95% ఆంధ్ర వాళ్ళు, పక్క రాష్ట్రం వాళ్ళు ఉన్నారు. కానీ తెలంగాణ బిడ్డలకు స్థానం లేదు. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ 75% స్థానిక రిజర్వేషన్ అని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టింది. రేపు అమలు చేస్తున్న గ్యారెంటీ నాకు లేదు. కానీ రేపు ఆ 75% అమలు చేసే విధంగా అవసరమైతే నా ప్రాణాలు పణంగా పెట్టైనా ఆమన్న నిరాదీక్షలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు చేసి నిరుద్యోగులలో చైతన్యం నింపి హైదరాబాద్లోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలలో, ఫార్మా రంగంలో, హైదరాబాద్లో ఉద్యోగాలలో తెలంగాణ వాటా మాకు ఇవ్వాలి. గవర్నమెంట్ 70% ఇస్తుంటుంది. 75 కాదు, కనీసం ఒక 40 to 50% ఇవ్వండి. ఫస్ట్ ఒక 50% తెలంగాణ నిరుద్యోగులకు కనుక ఉద్యోగాలు ఇస్తే రాష్ట్రంలో ఒక 10 నుంచి 20 లక్షల మందికి ఉపాధి కల్పించే శక్తి హైదరాబాద్కు ఉంది. కానీ తెలంగాణ బిడ్డలకు అవకాశం లేకుండా పోతుంది. ఎందుకు పోతలేదంటే ఈ యొక్క హైదరాబాద్ అనేది 1956 నుంచి 2014 వరకు ఆంధ్ర వాళ్ళ గుప్పెట్లో ఉంది. ఇవాళకి అదే గుప్పెట్లో ఉంది. ప్రభుత్వాలు మారినాయి, వ్యక్తులు మారారు మాత్రమే. కానీ వాళ్ళ ఉన్నటువంటి ప్రాజెక్టుల యొక్క కాంట్రాక్టులు ఎవరికి ఇచ్చారు? ఆంధ్ర వాళ్ళకి ఇచ్చారు. తెలంగాణ బిడ్డలకి ఏమైనా జరిగిందంటే ఏమీ జరగలే. భౌగోళికంగా పాలకులు పోయారు, పాలకులు వచ్చారు, భౌగోళిక విభజన జరిగింది. కానీ నిజంగా ఒక తెలంగాణ విద్యార్థి లోకానికి ఏమైనా జరుగుతుందా? జరగట్లేదు. ఉద్యోగ రంగంలో న్యాయం జరుగుతుందా? జరగట్లేదు. ఆ న్యాయం జరిగించే విధంగా ఈ నిరుద్యోగులను, తెలంగాణలో ఉన్న నిరుద్యోగులందరినీ ఒక తాటిపైకి తెచ్చి ఒక ఏకదాటిగా ఒక ఉద్యమాలు బలంగా నిర్మిస్తే తప్ప తెలంగాణ బిడ్డకు న్యాయం జరిగే పరిస్థితి లేదు. ఇవాళ హైదరాబాద్లో ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, వందల కొద్ది సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. కానీ తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు వస్తలేవు. ఎందుకు ఉద్యోగాలు వస్తలేవంటే వాడికి ఆడ ఇంగ్లీష్ స్కిల్స్ లేదు. ఇంగ్లీష్ ఏం బ్రహ్మప్రదార్థం కాదు కదా. ఇంగ్లీష్ అనే దాన్ని ఒక 3 నెలల పాటు, ఒక 4 నెలల పాటు, మహా అయితే ఒక 6 నెలల పాటు ఒక ఉద్యమంలాగా తీసుకొని, ఎందుకంటే ఒక 15 ఏళ్ళు చదివిను, 15 ఏళ్ళు చదివినటువంటి సబ్జెక్టులో ఒక 6 నెలల పాటు ఇంగ్లీష్ కనుక స్కిల్స్ కనుక నేర్పుకుంటే నీకు ప్రైవేట్ రంగంలో అద్భుత ఉద్యోగం వస్తుంది కదా. ఒక బీటెక్ చేసినావు, ఒక ఎంటెక్ చేసినావు. బీటెక్ ఎంటెక్లో కేవలం సర్టిఫికేట్ చదువులు మాత్రమే చదువుతున్నాయి. కానీ హైదరాబాదులో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలలో ఎలాంటి వాళ్ళు టెక్నాలజీని వాడుతున్నారు, ఎలాంటి సాఫ్ట్వేర్ ఉపయోగిస్తున్నారు, ఆ సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి ఆ కోర్సులు ఏమైనా మీరు నేర్చుకుంటున్నారా? ఏ కోర్సులు నేర్చుకుంటే ఉద్యోగాలు వస్తాయి? మొత్తంగా హైదరాబాదులో అన్ని కంపెనీలు తిరుగుతారు. అన్ని కంపెనీలు తిరిగి ఏ కంపెనీలో ఎలాంటి కోర్సు, C+ కావచ్చు, జావా కావచ్చు, ఇలాంటి కొత్త కొత్త కోర్సులు వస్తూ ఉంటాయి. అవి ఏమేమి ఉపయోగిస్తున్నారు? అసలు మొత్తంగా ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఎలాంటి కోర్సులు నేర్చుకుంటే నీకు ఉద్యోగం వస్తుంది? ఒక సర్వే చేస్తాం, మొత్తం కలుస్తాం, దాని గురించి ఒక రిపోర్ట్ తయారు చేస్తాం. ఆ రిపోర్టు ప్రకారం తెలంగాణ బిడ్డలందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా, డబ్బులతో కాదు, ఉచితంగా. మరి ఉచితంగా ఇస్తే నా అశోక్ దగ్గర డబ్బులున్నాయా? అశోక్ సార్ దగ్గర డబ్బులు ఉన్నాయా? డబ్బులు లేవు. డబ్బులను కలెక్ట్ చేస్తా, ఎమ్మెల్యే కాడిపోతా, బతిమిలాడతా, రిక్వెస్ట్ చేస్తా. ఇది మన తెలంగాణ పరిస్థితి. తెలంగాణ బిడ్డలకి ఈ విధంగా మన ఉద్యోగ కల్పన చేయవచ్చు అని ఒక ఎమ్మెల్యే కాడి ఒక 5 లక్షలు అడుగుతా, ఒక 10 లక్షలు అడుగుతా. ఒక కార్పొరేట్ ఆఫీస్ కాడి పోతా, మీ యొక్క కార్పొరేట్ ఆఫీస్లో మీకు కావాల్సిన కోర్సులని వీళ్ళకి డిజైన్ చేయండి. ఒక వ్యక్తి, 2 వ్యక్తులను పంపండి, నా దగ్గర క్లాసులు చెప్పండి, నేను రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తాను. కానీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు జరగబోయే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్,
అది బీఈడి రాస్తావా, నువ్వు డిఎస్సి రాస్తావా, లేదా గ్రూప్ 1 ప్రిపేర్ అవుతావా, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతావా, సివిల్స్ ప్రిపేర్ అవుతావా, రాష్ట్రంలో ఎన్ని రకాల పోటీ పరీక్షలు ఉన్నాయో అన్ని రకాల పోటీ పరీక్షలకి ఉచితంగా నేను క్లాసులు అందజేయాలని నా టార్గెట్. చెయ్యాలంటే ఒక ఎమ్మెల్సీ పదవి ఉంటే ఒక మంత్రి కాడికి పోవడానికి ఒక ద్వారం అంతే, ఒక విజిటింగ్ కార్డు లాంటిది. ఎమ్మెల్సీ అనే పదవి నాకు ఒక విజిటింగ్ కార్డు లాంటిది. ఎందుకంటే ఆ విజిటింగ్ కార్డుకి లోపలికి చేస్తే పంపరు. నేను మామూలుగా అశోక్ సార్గా పోతే అక్కడ వెయిట్ చేపిస్తారు, కానీ ఎమ్మెల్సీగా పోతే ఎమ్మెల్యే అపాయింట్మెంట్ ఇస్తాడు, మంత్రి అపాయింట్మెంట్ ఇస్తాడు, సీఎం అపాయింట్మెంట్ ఇస్తాడు, ఒక కంపెనీ అపాయింట్మెంట్ ఇస్తుంది. ఎవరి కాడికైనా పోవడానికి ఒక ద్వారంగా, తలుపుని తొందరగా వేగంగా దూసుకొని పోవడానికి ఉపయోగపడే ఒక పదవి మాత్రమే. ఎమ్మెల్సీ కాగానే సంతకాలు పెట్టేస్తే అందరికి ఉద్యోగాలు వస్తాయని చెప్పట్లేను, కానీ ఒక ఉద్యమ నిర్మాణం చేయడానికి, నిరుద్యోగులందరినీ ఏకం చేయడానికి, ప్రభుత్వాన్ని నిలదీయడానికి, ప్రభుత్వమే పోరాటం చేయడానికి ఒక లక్ష్యంతో పనిచేయడం కోసం ఈ పదవి నాకు ఉపయోగపడతానని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నా. గెలిచినా గెలవకపోయినా ఈ తెలంగాణ సమాజం కోసం 30 సంవత్సరాల పాటు కొనసాగుతా. వాళ్ళు నాకు ఉపాధి నేను ఎత్తుకున్నాను. ఒక జర్నలిస్ట్గా పనిచేసిన, 15 ఏళ్ళు జర్నలిస్ట్గా పనిచేసిన, ఒక జీతం కోసం పనిచేసిన, తర్వాత ఒక ఫ్యాకల్టీగా మారిన. రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా, మహబూబ్నగర్ జిల్లా, నల్గొండ జిల్లా, వరంగల్ జిల్లా, హైదరాబాదులో ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అన్నిటికీ బోధన చేసినాం. స్టడీ సెంటర్లో చెప్పిన, గవర్నమెంట్ టీశాట్లో క్లాసెస్ చెప్పిన. స్టడీ సెంటర్లో చెప్తే చాలా తక్కువ రెమ్యునరేషన్ ఇస్తారు. తక్కువ రెమ్యునరేషన్ ఇచ్చినా పర్లేదు, అక్కడ ఉండేది నిరుపేద విద్యార్థులు, కాబట్టి వాళ్ళకి పాఠం చెప్పాలి ఫస్ట్ అని స్టడీ సెంటర్లో వేసి చేసిన. ఒకవేళ ఇప్పుడు నాకు టైం సెన్స్ కుదరని కారణంగా మరి నిరుపేద విద్యార్థులకు విద్యను ఎట్లా అందజేయాలా? ఒక తెలంగాణ హిస్టరీ అనే సబ్జెక్టుని ₹1 1,00,000 మంది కోచింగ్ ఇచ్చాను. ఓన్లీ ₹1, 50 గంటల క్లాసు ₹1తో క్లాస్ ఇచ్చిన. ₹1 కూడా ఎందుకు పెట్టారు సార్ అంటే అది ఆ టెక్నాలజీ పరంగా తీసుకోదు, 0 పెడితే తీసుకోదు. ఇవాళ ₹100తో గ్రూప్ 2 క్లాస్ ఇచ్చినటువంటి రాష్ట్రంలో ఇచ్చినట్టు ఏదైనా ఇన్స్టిట్యూట్ ఉందా? మళ్ళీ నేను ఫ్యాకల్టీకి ఇచ్చిన పైసలు ₹2,000, ₹3,000. అటు ఫ్యాకల్టీకి ఉపాధి కల్పిస్తూ, నేను ఉపాధి పొందుతూ, విద్యార్థులకు తక్కువ ప్రైస్లో డబ్బులు ఇస్తున్నా. నా టార్గెట్ ఏంటంటే ఒక ₹10,000 పెట్టి 10 మంది కోచింగ్ చెప్పే బదులు అదే ₹1,000 ఫీజు పెట్టేసి 100 మందికి ఎందుకు చెప్పకూడదు? దట్ ఈజ్ మై ఆలోచన. అంటే తక్కువ ప్రైజ్ ఉంటే ఎక్కువ మంది విద్యార్థులు చదువు చెప్పొచ్చు. అది ఎక్కువ మంది ఫీజు పెట్టినాం అనుకో, ఎవరు డబ్బులున్నోడు మాత్రం చదువు చెప్పగలుగుతాం. కాబట్టి అవసరమైతే విరాళాలు పెడతా, జోల పట్టుకొని తిరుగుతా, రాష్ట్రం మొత్తం జోల పట్టుకొని తిరుగుతా, రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేస్తా. ఓ మొత్తం సమాజమా, ఈ తెలంగాణ నిరుద్యోగ భారతాన్ని మనం బాగు చేసే శక్తి మనకుందని చెప్పే ఒక ప్రయత్నం చేస్తా. ఉద్యోగుల కష్టాలు కన్నీళ్ళు ఏందో వాళ్ళ దగ్గర పోయి తెలుసుకుంటా. నేను ఒక పోరాట యోధుడిని మాత్రమే. ఆ పోరాటం ఇప్పుడు కాదు, ఇంకా 30 సంవత్సరాలు కొనసాగిస్తా. వాళ్ళు గెలిపించకపోయినా నా కొట్లాటే. మీరు గత 3 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నారు. ఏ నిరుద్యోగ ఉద్యమం, ఏ ఉద్యమంలో నా పాత్ర లేదో మీరు చెప్పండి. ఇక టీఆర్ఎస్ గవర్నమెంట్ పైన ఎంత కొట్లాడాలంటే అంత కొట్లాడాను. సార్, మీరు ఇప్పుడు అన్నారు కదా టీఆర్ఎస్ మీద కొట్లాడినని, కాంగ్రెస్కి మీరు మద్దతు ఇచ్చారు. మరి కాంగ్రెస్ తరపున నుంచోవచ్చు కదా, మీరు ఎమ్మెల్సీగా నుంచోవాలి అని అనుకుంటే, మరి ఎందుకు ఇండిపెండెంట్ క్యాండిడేట్గా? మరి కాంగ్రెస్ వాళ్ళు ఆ విధంగా వాళ్ళు చూడట్లేరు కదా. డబ్బులు కావాలంటారు, ఎన్నికల్లో పోటీ చేయాలంటే డబ్బులు కావాలంటారు. నాకు డబ్బులు లేవు కదా. కాంగ్రెస్ పార్టీని అంటే నేను కాంగ్రెస్ పార్టీని ఆ ఎన్నికల్లో ఎందుకు బలపరిచాము అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్లో ప్రజాస్వామ్యం కూని చేయబడింది. 14 పేపర్లు లీక్ అయినాయి. అది గవర్నమెంట్ యొక్క అసమర్థత కాకపోగా మంత్రి కేటీఆర్ నెగ్లియెన్సీగా, నిస్సిగ్గుగా మాట్లాడిండు. ఆడవాడు కంప్యూటర్ అమ్ముకుంటే నేనేం చేయగలుగుతా? నువ్వు పీకనికి ఉన్నావా మరి మంత్రిగా ఉండి? సరే, ఇలాంటి పదాలు వాడడం కరెక్ట్ కాదేమో, కానీ ఆవేశంలో అలా వస్తూ ఉంది. అంటే ఒక మంత్రిగా ఉండి రాష్ట్రంలో ఇది జరుగుతుంటే నేను కంప్యూటర్ ఆపరేటర్ అని చెప్పి ఎదురు ప్రశ్నిస్తావా? నిజంగా నిరుద్యోగులకు అన్యాయం జరిగింది, 14 పేపర్లు అమ్ముడుపోయినాయి, అది పేపర్లు అమ్మారు, జరిగింది, జరగకుండా నేను చూసుకుంటా, నేను భరోసా కల్పిస్తున్నా, నేను గేటు కాడ కావలిగా ఉండేనా మీ నిరుద్యోగులందరికీ న్యాయం చేస్తాను ఒక ధీమా మంత్రి కాడి నుంచి ఎందుకు రాదు? ఎందుకు నెగ్లియన్స్ మాటలేంది? ఆ నెగ్లియన్స్ మాటల వల్ల, అహంకారం వల్ల. ఎందుకంటే ఒక గ్రూప్ 1 రాక 10 సంవత్సరాలు పట్టింది. 2011 సంవత్సరంలో గ్రూప్ 1 వస్తే 2022 దాకా గ్రూప్ 1 రాదా? ఒక జర్నలిస్ట్ అడ్డం పెట్టుకొని, అంటే ప్రభుత్వాలు ప్రజలకు ఒక తాయిలాలు అలవాటు చేసి, ఓటు బ్యాంకుడు తయారు చేసుకొని, ఎవరైతే ఓటేస్తారో వాళ్ళకు మాత్రమే తాయిలాలు వేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. విద్యా వ్యవస్థ సర్వనాశనం చేశారు. ఒక గురుకులాలు ఏర్పాటు చేశారు. ఒక్క సౌకర్యం లేదు, ఒక బిల్డింగ్ లేదు, ఒక టాయిలెట్ లేదు. నరక కూపాల మధ్య గురుకులాలు కొనసాగుతున్నాయి. టీచర్లు రిక్రూట్ చేశారు. ఆ టీచర్లను టార్చర్ పెడుతున్నారు. ఎంత టార్చర్ పెడుతున్నారు అంటే, టీచర్ అనే వ్యక్తి పాఠం చెప్పాలి, ఓన్లీ పాఠం చెప్పాలి. టీచర్ అనే వ్యక్తి ఉపాధ్యాయుడు పాఠం చెప్పాలి.
కానీ గురుకులాలలో టీచరు వార్డెన్ పని చేస్తున్నాడు, కూరగాయలు తెప్పిస్తున్నాడు, లెక్కలు రాసుకుంటున్నాడు, రోజు మెనూ రాసుకుంటున్నాడు. ఆ మెనూ రాయడానికి హాఫ్ డే పడుతున్నది మొత్తంగా. అంటే మొత్తం బాధ్యతలు ఒక టీచర్ పైన ఇట్లా బలవంతంగా రుద్దు చేస్తున్నారు. వార్డెన్ పోస్ట్ ఆయనే చేయాలా, వాచ్మెన్ డ్యూటీ ఆయనే చేయాలా, నైట్ డ్యూటీ కావలి కాయాలా, నైట్ పాఠాలు కూసబెట్టాలా. ఒక టీచరు ఒక 4:30కు 5 గంటలకు కాలేజ్ అయిపోతుంది. 5 గంటలకు కాలేజ్ అయిపోతే అదనంగా ఒక 2 గంటల పాటు పిల్లలకి ఒక గైడుగా ఒక 2 గంటలు మళ్ళీ అదనంగా పనిచేయచ్చు. కానీ రాత్రి తెల్లనాక ఎందుకండి? రాత్రి తెల్లనాక పాఠం చెప్తావా? రాత్రి తెల్లనాక ఎవరు ఉండాలా? వార్డెన్ చూసుకోవాలా, వాచ్మెన్ ఉండాలి. వాచ్మెన్ నైట్ కాల్ చేస్తాడు. కాల్ చూసుకోవాల పరిస్థితులలో రాత్రి పాఠశాల రాత్రిలో నైట్ మొత్తం నిద్ర చేయాలి, తెల్లనాక పాఠం చెప్తావా స్టూడెంట్కి? ఏమన్నా రాత్రి డ్యూటీ ఎందుకు? వాచ్మెన్ డ్యూటీ ఎందుకు? వార్డెన్ డ్యూటీ ఎందుకు? టాయిలెట్ క్లీన్ లేకపోతే టీచర్ చూసుకోవాలా? సరే చూసుకోవాలా, బాధ్యత ఉండొచ్చు. కానీ ప్రెషర్ పెడుతున్నారు. గంటకు మీటింగ్ పెడుతున్నారు గురుకులాలలో. ఎందుకు, ఏమవసరం? అంటే నువ్వు బయట ఆఫీసర్ అని ఒక చైర్లో కూర్చొని మెసేజ్ పెట్టేసి నీ పనిలో నువ్వు కూర్చుంటే అయిపోతుందా? గంట మీటింగ్లు ఎందుకు? గంట మీటింగ్. ఒక ఉపాధ్యాయులు అనే వాళ్ళకు రోజు మీటింగ్. ఎంత టార్చర్ అంటే, ఏమైనా వాయిస్ చెప్తే నా ఉద్యోగం పోతుందో అన్న ఒక భయం గుప్పిట్లో ఇవాళ 6 లక్షల మంది విద్యార్థుల పాఠం చెప్పే 10,000 మంది ఉపాధ్యాయులు వాళ్ళ భయం గుప్పిట్లో బతుకుతున్నారు. మాట్లాడలేకపోతున్నారు, వాళ్ళ సమస్య చెప్పలేకపోతున్నారు. వాళ్లకు రేపు మద్దతు నిలబడతాం. ఏమంటున్నా, టీచర్ అనే వ్యక్తికి పూర్తి స్వేచ్ఛనిస్తే ఆ ఉపాధ్యాయుడు అనే వ్యక్తి అద్భుతమైనటువంటి పాఠం చెప్పడానికి అవకాశం ఉంటుంది. పాఠంలాగా చెప్పనివ్వండి. అదన బాధ్యతలు పెట్టి ఎందుకు రిస్క్ చేస్తున్నారు? ఒక టీచర్ని మానసికంగా ఎందుకు కుంగిపోయేలా చేస్తున్నారు? కానీ రేపు గురుకుల ఉద్యోగులకు 100% అండగా బలంగా నిలబడతా, విద్యార్థులకు అండగా నిలబడతా. ఎందుకంటే ప్రతి సిలబస్ ఇవాళ రాష్ట్రంలో తెలంగాణ స్థాయిలో, అంటే ఒక రాష్ట్ర స్థాయిలో ఎన్ని రకాల ఉద్యోగాలు ఉన్నాయో అన్ని రకాల ఉద్యోగాల నుంచి నాకు తెలుసు. మీకు విద్యార్థుల గురించి తెలుసు, వాళ్ళ సమస్య అంటే విద్యార్థులు ఎలా చదవాలి ఏంటి అనేది తెలుసు. మరి నిరుద్యోగుల సమస్యలు తెలుసా సార్ కరెక్ట్గా మీకు? అంటే విద్యార్థులే నిరుద్యోగులుగా మారుతారు. ఆ నిరుద్యోగులే పరీక్షలు రాస్తారు. ఆ పరీక్షలు రాసేటప్పుడు సిలబస్ ఫ్రేమింగ్ కానీ, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎన్ని రిజర్వేషన్లు ఉన్నాయి. ఇవాళ తెలంగాణలో కొత్త జోనల్ సిస్టమ్ తీసుకొచ్చారు. ఆ కొత్త జోనల్ సిస్టమ్ కారణంగా హైదరాబాద్కు రెడ్ సిగ్నల్ రాశారు. మొత్తం ఒక రౌండ్ సిగ్నల్ రాసేసి హైదరాబాదులోకి వరంగల్ నుండి రానియట్లేదు, హైదరాబాదులోకి మహబూబ్నగర్ రానియట్లేరు, హైదరాబాద్కి నల్గొండకి రాయట్లేదు. మరి హైదరాబాదు రాష్ట్ర రాజధానిలో మిగతా జిల్లా వాళ్ళకి ప్రాధాన్యం లేకపోతే మరి ఉద్యోగులు ఎవరు చేయాలా? హైదరాబాద్ అనేది రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని రాష్ట్రస్థాయి కార్యాలయాలు ఉంటాయి. మరి రాష్ట్ర స్థాయి కార్యాలయాలలో ఉద్యోగులుగా మిగతా జిల్లాలో ఎందుకు పనిచేయకూడదు? 95% పెట్టేసి, అంటే 90% పెట్టడం కరెక్టే, మిగతా రాష్ట్రాలు రాకుండా అడ్డుకోవచ్చు. మరి తెలంగాణ విద్యార్థులకి కొంత ఒక ఫ్లెక్సిబిలిటీ ఇవ్వాలి కదా. తెలంగాణ విద్యార్థులకి హైదరాబాదులో ఒక 40%, ఓన్లీ తెలంగాణ వరకు మాత్రం చెప్తున్నా, మొత్తం కాదు, ఓన్లీ తెలంగాణ విద్యార్థులకు హైదరాబాదులో కనీసంగా 40% ఉద్యోగాలను ఇవ్వాలా. ఇవ్వకపోతే తిరుగుబాటు వస్తుంది, జిల్లాలకు వెళ్ళి తిరుగుబాటు వస్తుంది. రాష్ట్ర రాజధాని అందరిది, పేరుకి హైదరాబాద్ ఉంది. హైదరాబాదులో ప్రైవేట్ ఉద్యోగాలు దొరకడం లేదు, హైదరాబాదులో గవర్నమెంట్ ఉద్యోగాలు దొరకడం లేదు. పేరుకు రాష్ట్ర రాజధాని. రాష్ట్ర రాజధానికి వచ్చి కోచింగ్ తీసుకొని డబ్బులు ఖర్చు పెట్టుకోవడం కోసం రాజధాని ఉపయోగపడుతుంది. కానీ ఒక విద్యార్థికి ఉపాధి కల్పించలేకపోతుంది. కాబట్టి హైదరాబాద్ అనే హబ్బు తెలంగాణ బిడ్డలందరికీ ఒక ఉపాధి కల్పన కేంద్రంగా మార్చాలనే ఒక బలమైన లక్ష్యంతో పనిచేస్తాం. కాబట్టి విద్యార్థుల యొక్క సమస్యలు ఒక స్కూల్ స్టాండర్డ్లో ఇప్పుడు ఎక్కడ కూడా ప్రభుత్వ స్కూళ్ళల్లో టాయిలెట్స్ లేవు. ఎంతైతే టాయిలెట్స్కి ఒక 30,000-40,000 రూపాయలు అవుతాయి. అంటే గవర్నమెంట్ కాడ 30,000-40,000 కూడా లేవా? టైల్స్ పెట్టే సోయి, ఓపిక, విద్యా వ్యవస్థను పట్టించుకునే ఒక ఈ ప్రభుత్వాలకు లేవు. ఇవాళ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి దాదాపు 5 నెలలుగా వస్తుంది. మరి ఇప్పటిదాకా 4 నెలలు పూర్తి అయిపోయింది, కంప్లీట్గా 4 నెలలు పూర్తయింది, 5వ నెలలకి అడుగు పెడుతున్నాం. ఇప్పటిదాకా విద్యాశాఖ మంత్రి ఎందుకున్నాడు? వ్యవసాయ శాఖ మంత్రి ముందుగానే పెట్టుకున్నావు, నీటిపారుదల శాఖ మంత్రి ముందుగానే పెట్టుకున్నావు. మరి ఇన్ని శాఖలు ముందుగాల పెట్టుకున్నావు, నువ్వు విద్యాశాఖ మంత్రి ఎందుకున్నాడు ముందుగాల? అంటే మొదటిసారిగా నింపిన 12 మంది మంత్రులలో విద్యాశాఖ మంత్రి ఎటుపోయిండు? ఎందుకు విద్యాశాఖ మంత్రి మీరు కేటాయించట్లేదు? అంటే మీలో నెగ్లిజెన్స్. విద్య అనేది పైసలు తీసుకొచ్చేది కాదు కదా, పైసలు ఖర్చు పెట్టాలా. మరి పైసలు ఖర్చు పెట్టేదానికి వెనకేస్తున్నారు, పైసలు వచ్చే శాఖలు ముందుగాల పెట్టుకుంటున్నారు. ఎందుకంటే నీటిపారుదల శాఖలో డబ్బులు ఖర్చు పెడితే ఒక కాంట్రాక్ట్ డబ్బులు ఇస్తే ఆ కాంట్రాక్ట్ కమిషన్ ఇస్తాడు, కమిషన్ రూపంలో మీరు డబ్బులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ విద్యలో కమిషన్లు ఉండవు కదా.
అంటే ఒక స్కూల్లో ఒక ఇవాళ మార్కెట్లో ప్రైజులన్నీ పెరిగిపోయినాయి, కూరగాయల ధరలు పెరిగినాయి, అన్ని రకాల ప్రైసులు పెరిగిపోయినాయి. కానీ బయట హాస్టళ్లలో ఒక విద్యార్థి 4 నుంచి 5 వేల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ హాస్టళ్లలో ఉంటున్నారు, ప్రైవేట్ హాస్టల్లో. మరి గవర్నమెంట్ హాస్పిటల్లో 2,000 రూపాయలు కూడా ఎందుకు ఇవ్వను? చాలా తక్కువ రెమ్యునేషన్ ఇస్తారు. ఆ ఇచ్చేది మధ్యలో కొంతమంది తింటారు. అందుకే ఇవాళ హాస్టళ్లలో మరణాలు జరుగుతున్నాయి. రోజుకొక హాస్టళ్లలో ఫుడ్ ఇన్ఫెక్షన్ అవుతుంది. ఫుడ్ ఇన్ఫెక్షన్ కారణంగా 10ల సంఖ్యలో 20ల సంఖ్యలో ఆసుపత్రి పాలిత విద్యార్థులు, మన భువనగిరిలో ఒక విద్యార్థి చనిపోయాడు. ఎంతోమంది అస్వస్థకు గురవుతున్నారు. ఎందుకు అస్వస్థకు గురవుతున్నారు అంటే దానిపైన అజమాయిషి లేదు, ఒక క్వాలిటీ కంట్రోల్ లేదు. ఒకానొక సందర్భంలో కేరళలో ప్రభుత్వ విద్య కంప్లీట్గా 17% పడిపోయింది. 100%లో 17%కి ప్రభుత్వ విద్య పడిపోతే అచ్యుతానందన్ అనే ఒక ముఖ్యమంత్రి వచ్చినాక ఇంత పడిపోవడం గల కారణం ఏంటి? అంతకుముందు 50,000 మంది 55,000 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఒక్కసారిగా తొలగించేసి 17% ఉన్నటువంటి విద్యని దీన్ని ఎట్లా బలోపేతం చేయాలని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో బలమైన నిర్ణయం తీసుకుంటే ఇవాళ 93% మంది కేరళలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చదువుకుంటున్నారు. 93% ఈజ్ గవర్నమెంట్ స్కూల్స్ ఇన్ కేరళ. తెలంగాణలో 46, 54% మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుకుంటున్నారు ఇవాళ. మరి ఇవాళ మీరు ఇచ్చే రైతు బంధు, మీరు ఇచ్చే ప్రభుత్వ స్కీములు, మీరు ఇచ్చే పెన్షన్లు ఎటు పోతున్నాయి అంటే విద్యకు పోతున్నాయి. ఒక గ్రామాన్ని ఒక మోడల్గా తీసుకుంటే ఆ మోడల్ తీసుకున్నప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి విద్యకు ఎంత ఖర్చు పెడుతున్నారు అంటే ఒక ఇంట్లో ఒక విద్యార్థి ఉంటే ఒక ప్రైవేటు స్కూళ్ళల్లో మినిమం మండల స్థాయిలో 20,000 రూపాయల ఫీజు ఉంది సంవత్సరానికి. ఒక రైతు అనేవాడికి 2 ఎకరాల భూమి ఉంటే నువ్వు 20,000 ఇస్తున్నావు. ఆ 20,000 రూపాయలు ఎక్కడ పోయిందంటే మళ్ళీ ఫీజు రూపంలో మళ్ళీ పోయింది ప్రైవేట్ స్కూళ్ళకి. గవర్నమెంట్ స్కూల్ని ఎందుకు బలోపేతం చేయవు? 93% స్ట్రెంత్ కేరళలో ప్రభుత్వ పాఠశాల చదువుకుంటే 46% తెలంగాణలో ఉంది. ఇది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కాలం మొదలైంది. ఇది ఇంకా టీఆర్ఎస్ గవర్నమెంట్లో అత్యంత ఘోరాతి ఘోరంగా సర్వనాశనం చేశారు. కేరళలో ప్రతి హై స్కూల్కి ₹1 కోటి అదనంగా ఇచ్చారు, సౌకర్యాల కల్పన చేశారు. ఒక పాఠశాలల్లో 300 కంప్యూటర్లు ఉన్నారంటే మీరు భావించగలుగుతారా? ఒకే పాఠశాలలో 300 కంప్యూటర్లు. కేరళ సెంటర్లో 3,000కు పైన స్ట్రెంత్ ఉన్నటువంటి పాఠశాలలు 100ల సంఖ్యలో ఉన్నాయి. తెలంగాణలో ఎందుకు ఉండవు? పాఠశాల స్కూల్ యొక్క విద్యార్థులు మొత్తం ఎందుకు గ్రాఫ్ ఎందుకు పడిపోతుంది? కావాలని విద్యార్థులు ఇవ్వకపోవడం. అక్కడ ఒక ప్రెగ్నెన్సీ కారణంగా మెటర్నిటీ లీవ్ పెడితే ఎమ్మటే ఆ టీచరు సెలవు పెట్టిన మెటర్నిటీలు ఎమ్మటే తెల్లారు ఇంకో టీచర్ పోయి పాఠం చెప్తుంది. ఒక 5% ఎంప్లాయీస్ని పక్క పెట్టుకొని రెడీగా ఉంచుకుంటారు. ఆడ ఖాళీ ఉంటే ఆడ పోయి పనిచేయాలా? దట్ ఈస్ ద కేరళ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. అందుకే కేరళ హ్యూమన్ ఇండెక్స్లో అన్నిటికంటే దేశంలో ఫస్ట్ ప్లేస్లో ఉంది. విద్యకైతే ఎప్పుడైతే ప్రియారిటీ తగ్గిపోతుందో ఆ రాష్ట్రం సర్వనాశనం అవుతుంది. రాష్ట్రం బాగుపడాలంటే, హ్యూమన్ ఇండెక్స్ పెరగాలంటే, ఒక సంతోషకర జీవితం పెరగాలంటే ఒక క్వాలిటీ విద్య అందాల. ఇవాళ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, ముబ్బడికి ఇచ్చారు. ఫీ రియంబర్స్మెంట్ కోసమే కాలేజీలు నడుస్తున్నాయి, కానీ క్వాలిటీ అందడం లేదు. దాని కారణంగా బయటికి వెళ్ళిన విద్యార్థి ఎలాంటి లాంగ్వేజ్ స్కిల్స్ లేకుండా, టెక్నికల్ స్కిల్ లేక బయటికి వెళ్ళిన విద్యార్థి రోడ్డు మీద జమాటోలో పనిచేస్తుండు. బీటెక్ విద్యార్థి జమాటోలో పనిచేయడం ఏంటి? ఎంటెక్ విద్యార్థి జమాటోలో పనిచేయడం ఏంటి? సెక్యూరిటీ గార్డుగా పనిచేయడం ఏంటి? ఎటుపోతున్నాయి మన విద్యా విలువలు? ఆ విద్యా విలువను బాగు చేయాలా? అందుకే సమాజంలో ఉన్నటువంటి మేధావులందరినీ తట్టులేపుతాం, నిరుద్యోగులందరినీ తట్టులేపుతా, ఈ వ్యవస్థ పైన ఎంత కొట్లాడాలో అంత కొట్లాడుతాం. సార్, జనరల్గా మనం చూసుకున్నా కూడా అసలు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చేసరికి వాళ్ళు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పారు, లేకపోతే ఎంప్లాయ్మెంట్ క్యాలెండర్ అంటే జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పారు. మరి వాళ్ళు ఇస్తారా? వాళ్ళు ఇప్పటికి ఇవ్వాలి. అసలు వాళ్ళు ఏమన్నారు, February 1 నాడు మేము ఇయర్ క్యాలెండర్ ఇస్తామన్నారు. ఇప్పటివరకు సోయి లేకపోతే ఇంతవరకు ఒక మీటింగ్ కూడా పెట్టలే. ఇయర్ క్యాలెండర్ పైన ఒక మంత్రి కానీ, ఒక ప్రభుత్వ అధికారి కానీ, ఒక IAS ఆఫీసర్ కానీ, ఒక CS కానీ ఇంతవరకు ఒక మీటింగ్ పెట్టాలా? కనీసం వాళ్ళకి సోయి లేదు. ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా 2 లక్షల ఉద్యోగాలు హామీ ఇచ్చిండ్రు. ఇప్పటి వరకు 30,000 ఉద్యోగాలు ఆల్రెడీ నింపనమని చెప్తున్నారు. అంటే టీఆర్ఎస్ గత గవర్నమెంట్ పెట్టినటువంటి ఉద్యోగాలను కూడా లెక్క పెట్టుకొని మీరు 2 లక్షల ఉద్యోగాల మేనిఫెస్టో ఇచ్చారా? ఎంత సోయిలేనితనం ఇది? సోయిలేనితనం కాదు, వాళ్ళ ఉద్యోగాల కోటాలను వీళ్ళు కలుపుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. మీరొక్క ఉద్యోగం కూడా నింపలే, 30,000 కాదు, ఒక్క ఉద్యోగం నింపలే.
ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలే. మీరు నింపిందల్లా ఒక డిఎస్సిలో 6,500 పోస్టులు ఉంటే 11,000కు పెంచారు. గ్రూప్ 1లో 503 పోస్టులు ఉంటే ఒక 60 పోస్టులు పెంచారు. గ్రూప్ 2లో ఒక్క పోస్టులు పెంచలే. రాష్ట్ర వ్యాప్తంగా 5.5 లక్షల మంది వాళ్ళ పరీక్ష రాస్తుంటే 783 పోస్టులతో వాళ్ళు గత గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇస్తే మేము 1000 కళ్ళతో ఎదురు చూసినాం. పోస్టులు పెంచుతారని ఎదురు చూసాం, కానీ పోస్టులు పెంచాల. అదే పోస్టులతో డేట్లు ఇచ్చిరు. ఎందుకు ఇచ్చారు డేట్లు అని చెప్పేసి డేట్లు ఇచ్చిన తెల్లారే అశోక్ సార్ ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాడు. అవును సార్, మీరు 5 days నిరాహార దీక్ష చేశారు కదా, ఆ దీక్ష చేసిన టైంలో కానీ ఇక్కడ లైక్ పార్టీస్ నుంచి ఏమైనా కాల్స్ వచ్చాయా కాంగ్రెస్ పార్టీ నుంచి మీకు? అంటే నన్ను దీక్ష విరమించడానికి కాల్స్ వచ్చినాయి, ఆమె ఒత్తిడి పెంచడానికి కాల్ చేసినాయి, పరిష్కరించడం కోసం కాల్స్ రాలా. నిజంగా ఈ సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే డిఎస్సి వేసారంటే కంపల్సరీ టెట్ నోటిఫికేషన్ రావాలా, టెట్ ఇవ్వాలా. కానీ నా నిరాహార దీక్ష కారణంగా టెట్ నోటిఫికేషన్ ఇచ్చారు. నిన్న 193,000 మంది టెట్ ఎగ్జామ్ రేపు రాయబోతున్నారు. ఓన్లీ అశోక్ సార్ యొక్క కృషి, నిరాహార దీక్ష చేసిన కారణంగా టెట్ నోటిఫికేషన్ రావడం జరిగింది. డిఎస్సిలో పోస్టులు పెంచాలని డిమాండ్ పెట్టిన, గ్రూప్ 2లో పోస్టులు పెంచాలని డిమాండ్ చెప్పిన, జియో 46ని పరిష్కరించాలని డిమాండ్ పెట్టిన. గురుకులాలలో ఎంత ఘోరం అంటే గతంలో వాళ్ళు 9,210 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తే ఉన్న ఉద్యోగాలను చక్కగా నింపడం రాదా మీకు? వేసిన ఉద్యోగాలని, పరీక్ష పెట్టిన ఉద్యోగాలను కూడా సరిగా నింపడానికి రాకపోతే ఎందుకు ఈ ప్రభుత్వం? గత ప్రభుత్వము విద్యార్థులకు 200% అన్యాయం చేసింది. ఈ గవర్నమెంట్ కూడా అంతే స్థాయిలో అన్యాయం చేయబోతుంది, చేయడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు డబ్బులు లేవు. ఎందుకు డబ్బులు అంటే గత గవర్నమెంట్ ఉన్నకాడు ఊడ్చుకొని పోయింది. వాళ్ళు అప్పులు చేశారు, వీళ్ళకి అప్పులు చేయడానికి కూడా అవకాశం లేకుంటుంది. డబ్బులు లేకుండా 2 లక్షల ఉద్యోగాలు ఏ విధంగా నింపే ప్రయత్నం చేస్తారు మీరు? ఇప్పుడు ఎందుకు ఉచిత హామీలు ఇచ్చారు? అధికారంలోకి రావడమే లక్ష్యంగా హామీలు ఇచ్చారా? మరి అమలు చేయాలి కదా. మీకు ప్రణాళిక ఏంటి? ఇంతవరకు ఏ ప్రణాళిక లేదు. నిరుద్యోగ ప్రణాళిక అసలే లేదు. మీకు ఎంతసేపు ఉన్నా రైతులకు సంబంధించి మాఫీ చేయాలి, రుణాలు మాఫీ, తప్పేం లేదు. రైతులే భారతదేశాన్ని మొట్టమొదటిసారిగా అన్నం పెట్టే మొట్టమొదటి వ్యక్తి అంటే రైతే. రైతు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలా. మరి నిరుద్యోగి ఎటు పోవాలా? డిగ్రీ చదివిన వాడు మానసిక సంఘర్షణతో బతుకుతున్నాడు ఇవాళ. రైతు అనేవాడు పొద్దుగూలు పనిచేసి ఇంటికి వచ్చి పడుకుంటే ప్రశాంతంగా నిద్రపోతుండు. కానీ నిరుద్యోగి నైట్ 3 అయినా 4 అయినా నిద్ర పడతలేదు. ఎందుకు? నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు కదా సార్. నిరుద్యోగ భృతి అదే దానికి పరిష్కార మార్గమా? నిరుద్యోగ భృతి పరిష్కార మార్గం కాదు, టెక్నికల్ స్కిల్స్ నేర్పడం పరిష్కార మార్గం. వాడికి ఉపాధి అవకాశం కల్పించాలి. కూసబెట్టి 2,500 ఇచ్చేసి పెట్టడం కాదు. అదే నిరుద్యోగ భృతి పెట్టే పైసలు ప్రతి జిల్లాలో 33 జిల్లాలు ఉన్నాయి. 33 జిల్లాలలో స్కిల్ సెంటర్ పెట్టండి. పెడతారు వీళ్ళు. దరిద్రం ఏంటంటే అన్ని ఓపెన్ చేస్తారు, ఏడ చక్కగా చెప్పారు. అదేదో నడిస్తే ఆఫీసర్లు చెప్తారు, ఏదో ముక్కుముడిగా పెట్టినామంటే పెట్టినా అయిపోతుంది. అది కాదు కదా. ఒక క్వాంటిటీ కాదు, ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ పైన, సిస్టమ్ పైన ఒక కమిటీలు ఏర్పాటు చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న విద్యా వ్యవస్థ పైన కమిటీలు వేయాలి. తెలంగాణలో నిరుద్యోగత రోజు రోజుకు పెరుగుతుంది. లక్షల మంది రోడ్లకు వస్తున్నారు ప్రతిరోజు. ప్రతి సంవత్సరం ఒక 3-4 లక్షల మంది విద్యార్థులు రోడ్ల మీదకి వస్తున్నారు. వాడికి ఉపాధి ఏంటి? దానిపైన మేధావులతో కమిటీ ఏర్పాటు చేయాలా. ఇటువైపు తీసుకపోతే విద్యార్థికి న్యాయం జరుగుతుంది, మానసిక సంఘర్షణ జరుగుతుంది. పెళ్ళిళ్ళు కావడం లేదండి. 35 ఏళ్ళు వచ్చిన పెళ్ళిళ్ళు అవుతలేవు. ఎందుకంటే వాడు ఒక ఉపాధి మార్గాన్ని వెతుకోలేకపోతుండు. ఒక పెళ్లి కాలేదని ఒక మానసిక సంఘర్షణ, ఉద్యోగం వస్తుందో రాలే సంఘర్షణ, గవర్నమెంట్ ఉద్యోగాలు తక్కువ ఉన్నాయి, పోటీ ఎక్కువ ఉంది. అందరినీ గవర్నమెంట్ ఉద్యోగాల వైపు మళ్ళించకుండా ప్రైవేటు మార్గాలు, అంటే చదివిన క్వాలిటీ దగ్గర ఉద్యోగం కనుక ప్రైవేట్లో కనుక ఒక సాటిస్ఫాక్షన్ శాలరీతో కనుక దొరికితే ఈ ప్రభుత్వ ఉద్యోగాల పైన బర్డెన్ తగ్గుతుంది. పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే సంఖ్య ఇటు మళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా రూపకల్పన జరగాల. అలాంటి ఒక ఎజెండా నా దగ్గర ఉంది. నిరుద్యోగ ఎజెండా నా దగ్గర ఉంది. ప్రతి నిరుద్యోగి ఏం కావాలో తెలుసు నాకు. వాళ్ళ మైండ్లలో ఏం నాలుతుందో తెలుసు నాకు. వాళ్ళకి మానసిక సంఘర్షణ తెలుసు. వాడికి నిద్ర ఎందుకు పడతలేదో తెలుసు. వాడి జుట్టు ఎందుకు ఊడిపోతుందో తెలుసు. వాడు ఎక్కడ చదువుకొని వచ్చినో తెలుసు. వాడికి లోపం ఏందో తెలుసు. వాడికి ఇంగ్లీష్ రాక లోపం ఉంది, టెక్నికల్ స్కిల్ లేక లోపం ఉంది. కానీ వాడి దగ్గర సబ్జెక్ట్ ఉంది, కానీ లాంగ్వేజ్ లేదు. కాబట్టి ఇలాంటి అంశాలపైన నాకు సంపూర్ణమైన అవగాహన ఉంది. కాబట్టి అంటే నేను రేపు గెలిచినా గెలవకపోయినా నా డ్యూటీ ఇదే, నేను చేయబోయే డ్యూటీ ఇదే. కాకపోతే నా వాయిస్కి బలం రావాలంటే, నేను మాట్లాడే వాయిస్కి విలువ ఉండాలంటే, బలం రావాలంటే ఈ పదవి అనేది ఒకటి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ నేపథ్యంలోనే విద్యార్థుల ఒత్తిడి మేరకు దీనిలో అడుగు పెడతా ఉన్నాను. సార్, మీరు ఆమరణ నిరాహార దీక్ష చేసిన తర్వాత విరమించుకున్న తర్వాత మీరైతే వెళ్ళి
ఐటీ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో శ్రీధర్ బాబుని అయితే కలిసారు కదా, మరి ఆ టైంలో అయినా మీకు నమ్మకం రాలేదా? సరే జియో 46 లేకపోతే పోస్ట్ మీరు మాట్లాడడానికి అయితే వెళ్ళారు కదా సార్, అదే విషయం మీద మీరు మాట్లాడడానికి అక్కడ నుంచి ఎలాంటి స్పందన వచ్చింది మీకు? కేవలం హామీ ఇచ్చారు, చేస్తామని చెప్పారు. ఇంతవరకు ఒక అధికారులతో మీటింగ్ కూడా పెట్టాల. కాబట్టి నాకైతే ఈ గవర్నమెంట్ పైన ఈ 2 లక్షల ఉద్యోగాలు నింపుతారన్న నమ్మకం అయితే ఏ కోశానకు లేదు. వీళ్ళు నిరుద్యోగులను పట్టించుకుంటారన్న కోశాన నాకు ఎక్కడ నమ్మకం లేదు. అందుకే ప్రభుత్వం పైన ఒక ప్రెజర్ చేయాలి, ఒక ఒత్తిడి పెంచి వాళ్ళకి అవగాహన కల్పించాలి. ఎందుకంటే గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకు కూడా విద్యా వ్యవస్థ పైన అవగాహన లేదు. కాబట్టి మేధావులు అనేవాళ్ళు చేతులు ముడుచుకొని కూర్చోకుండా ప్రభుత్వం పైన ఒక ప్రెజర్ గ్రూప్గా పనిచేస్తేనే వాళ్ళల్లో అంటే ప్రభుత్వాన్ని కదిలించాలి. ప్రభుత్వాన్ని కదిలించడమే నా డ్యూటీ. నేను పోయి సంతకం పెట్టి ఉద్యోగాలు ఇచ్చే డ్యూటీ నాది కాదు. ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచి వాళ్ళు ఎలా చేయాలి, వాళ్ళతో పని చేయించడమే లక్ష్యంగా ఉండాలి. కాబట్టి మన శ్రీధర్ బాబు గారు హామీ ఇచ్చారు. హామీలో ఎలాంటి ఇంకా స్పష్టమైనటువంటి వాళ్ళు నిర్ణయపరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. హామీలు మాత్రమే ఇచ్చారు. హామీలుగానే మిగిలిపోతున్నాయి, కానీ పరిష్కారం అవుతుందంటే కావడం లేదన్న అంశాన్ని ఇక్కడ నిరుద్యోగులు అనేవాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అసలు సార్ మీరు ఒక ఉపాధ్యాయులు ఎవరైతే మీరు బోధన చేస్తూ ఉంటారు, అసలు ఉపాధ్యాయుల మీద 12 కేసులు ఎలా పెట్టారు సార్? అసలు నాకు అర్థం కావట్లేదు. అసలు 12 కేసులు ఉన్నాయి కదా మీ మీద, అసలు 12 కేసులు దేని గురించి పెట్టారు? అంటే వాస్తవంగా ఒక లెక్చరర్ మీద, ఒక టీచర్ మీద 12 కేసులు అనేది ఎక్కడ లేదు. ఇంతవరకు ఎవరి మీద పెట్టలే. వారు ఎప్పుడు చేయబోతున్నారు? ఒక్కొక్కరి మీద నా మీద అన్ని కేసులు చెప్తున్నారు. మరి ఇన్ని కేసులలో ఉద్యోగులకు సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించి మీ మీద పెట్టిన కేసులు ఏంటి చెప్పండి నాకు. మేము కేసులు పెట్టారు వాస్తవమే, కాదనట్లేను. కానీ నిరుద్యోగులకు సంబంధించిన కొట్లాడితే కేసులు పెట్టిరా, ఉద్యోగుల మీద కొట్లాడితే కేసు పెట్టిరా? ఎందుకంటే ఇవే కదా ప్రధాన ఎజెండా. ఇప్పుడు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్లో ఇవే కదా. నేను గత గవర్నమెంట్లో రిజర్వేషన్ల ఉల్లంఘన జరిగింది, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అన్యాయం జరిగింది, మీరు తిక్క క్వశ్చన్లు వచ్చి ఇబ్బంది పెట్టారు అంటే, ఒక రాష్ట్రంలో 200 మార్కులకు ఎగ్జామ్ పెడితే ఒక విద్యార్థికి 60 మార్కులు రావడం లేదు. ఎందుకు రావడం లేదు అంటే, పేపరు తయారు చేసిన వాడిది పేపర్ తప్ప, లేదా నిరుద్యోగులలోనే క్వాలిటీ లేదా? మరి 60 మార్కులు కూడా 200 మార్కులు తెచ్చుకోకపోతే ఈ విద్య ఎందుకు, ఈ పాఠశాల ఎందుకు, ఈ వ్యవస్థ ఎందుకు? 60 మార్కులు తెచ్చుకునే స్థాయిలో కూడా విద్యార్థి పాఠం చెప్తలేరా? బోధన జరగడం లేదా? స్కూల్ ఎడ్యుకేషన్లో ఏం నేర్పిస్తున్నారు? ఇంటర్మీడియట్లో ఏం నేర్పిస్తున్నారు? డిగ్రీలో ఏం నేర్పిస్తున్నారు? 60 మార్కులు రాని ఒక పరిస్థితి అంటే, నువ్వు ఒకటి నీ పేపర్ అన్న తప్ప ఉండాలా, లేదా విద్యార్థులలో అలాంటి సంపూర్ణమైన నాలెడ్జ్ అని లేకుండాలి. రెండింటిలో ఏదో ఒకటి జరగాలి. అంటే సిస్టంలో ఏదో ఒక లోపం జరిగింది, లేదా ప్రభుత్వ అధికారులకు వెళ్ళి పేపర్ తిక్కని తయారు చేయాలి. అంటే ఒక 60 మార్కులు వస్తే కూడా క్వాలిఫై కావాలనే పరిస్థితులలో ఈ తెలంగాణలో కొనసాగుతుందంటే మన విద్య ఎడిపోతే అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇలా గందరగోళాలు క్రియేట్ చేసి ఆ రిజర్వేషన్లని ఉల్లంఘన జరిగితే నేను బలంగా కొట్లాడి ఈ విషయంలో అన్న మందకృష్ణ మాది గారికి నేను వాట్సాప్ చెప్తా ఉన్నా. ఎందుకంటే నా ఒక్కరితో అయ్యేది కాదయ్యాల. నేను విద్యార్థులకు జరిగే నష్టాన్ని మాత్రమే చెప్పగలిగాను, కానీ మంత్రులకి, అధికారులని కల్పించి ఓ సమస్య ఇట్లా నువ్వు పరిష్కరించాలని చెప్పేసి నా వెన్నంటూ ఉండి నడిపించి ఆ సమస్య పరిష్కారం కావడంలో నా పాత్ర ఎంత ఉందో అంతకు మించి మందకృష్ణ గారి పాత్ర కూడా ఉంది. ఎందుకంటే ఆయన క్వశ్చన్ చేసినాను, ఇవాళ దళిత బిడ్డలకు అన్యాయం జరుగుతుంది, ఎస్సీ ఎస్టీ వర్గాలకు అన్యాయం జరుగుతుంది. 10 రోజులు లేచి మైకులు పట్టుకొని మాట్లాడే మీరు దళితులకి అన్యాయం జరుగుతుంటే మీ వాయిస్ ఎందుకు వినిపిస్తలేరని ఫస్ట్ అన్నకే నేను డైరెక్ట్ క్వశ్చన్ చేసి ఒక వీడియో పెట్టాను. అప్పుడు ఆయన నన్ను పిలిపించుకొని అసలు తమ్ముడు ఏంది సమస్య ఏంది, నేను పరిష్కారం ఏంటని చెప్పేసి అన్నతో కూలంకుషంగా మాట్లాడి చర్చిస్తే ఆయన పరిష్కార మార్గాన్ని మంత్రుల వైపు తీసుకుపోయి దాని పరిష్కారం అంటే ఇప్పుడు నేనేమంటున్నా, ఒక నా దగ్గర ఒక పదవి ఉంటే ఇలా అన్న మందకృష్ణ మాది గారికి కొంత ఆయన నిరంతరాయంగా ఉద్యమాలు చేస్తుంది కాబట్టి ఆయన గుర్తుపడతారు కాబట్టి చేయగలిగాను. రేపు నాకు ఎమ్మెల్సీ పదవి ఉంటే స్వయంగా నేను కొట్లాడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సమస్యలు అన్నీ తెలుసు, కానీ పరిష్కార మార్గాలు వెతకాలి కదా. ఆ పరిష్కార మార్గంలో ఈ యొక్క ఎమ్మెల్సీ పదాన్ని ఉపయోగపడుతుంది. కాబట్టి 2.5 లక్షల మందిని, దాదాపుగా 2,40,000 మందిని గ్రౌండ్ పట్టుకొచ్చాను రిజర్వేషన్ మీద. దేశంలో ఎక్కడ లేని విధంగా లాంగ్ జంప్ పెట్టిరు. 3.8 సెంటీమీటర్లు ఉన్నటువంటి దాన్ని 3.8 మీటర్లు ఉన్నట్టు దాన్ని ఆయన 4 మీటర్లు పెట్టిండు. ఎందుకు పెట్టిండంటే ఆయనకాడు సమాధానం లేదు, ఏదో పెట్టినాం మీరు దున్కాల. అట్లా ఎంతోమంది మెరిట్ విద్యార్థులకు అన్యాయం జరిగింది లాంగ్ జంప్ విషయంలో. అట్లా అన్యాయం చేశారు, తప్పుడు క్వశ్చన్లు చేశారు. ఇవాళ జీవో నెంబర్ 46 అనే కొత్త జీవోని తీసుకొచ్చి పిల్లలందరినీ రోడ్ల మీద పట్టుకొని ఉరికిస్తున్నారు. ఇవాళ దాదాపుగా ఒక 6 నెలలు అంటే ఈ విద్యా వ్యవస్థలో ఈ నిరుద్యోగులు అనేవాళ్ళు నిర్మించిన అతిపెద్ద ఉద్యమం ఏదైనా ఉందంటే జీవో నెంబర్ 46.
రోడ్లు పట్టుకొని వాళ్ళు ఎంతమంది కలిసారు తెలుసా? రాష్ట్రంలో ఎంతమంది ఎమ్మెల్యేలు అందరూ కలిసారు, మంత్రులు ఎంతమంది మంత్రులందరూ కలిసారు, ఆఫీసర్లు ఎంతమంది ఆఫీసర్లను కలిసారు. నాలాంటి ఉద్యమకారులని బలవంతంగా మీరు కంపల్సరీ ఉద్యమం చేపట్టాలని ముందుకొచ్చి నన్ను కలిశారు. ఎన్నో ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ కలిశారు. అంటే అది ఒక తీరని వేదన, మనోవేదన గురి చేసింది జీవో నెంబర్ 46. రేపు జూన్ 4 తర్వాత ఈ ఎన్నికలకు కూడా అయిపోయిన మరుక్షణం జూన్ 5వ తారీఖు నాడు జీవో నెంబర్ 46 బాధితులకు అండగా అవసరమైతే 1000 మందిని కూర్చోబెట్టుకొని ఆమరణ నిరాహార దీక్ష మరోసారైన దిగుతా. వాళ్ళ సమస్య పరిష్కారాన్ని కనుగొనకపోతే ప్రభుత్వం యొక్క మెడలు వంచే ప్రయత్నం చేస్తాం. అంటే రీసెంట్గా మళ్ళీ సెక్రటేరియట్లో కలిసి వాళ్ళు మాట్లాడారు కదా సార్, జియో 46 కమిటీ వేశారు. మరి కమిటీ ఏ నివేదిక, ఏదో నామకే వాస్తు కమిటీ కూడా నామకే వాస్తు ఉంది తప్ప దాని మీద క్లారిఫికేషన్ లేదు. అందుకే కమిటీ ఈ లోపు కమిటీ వాళ్ళకి ఇచ్చిన టైం కూడా అయిపోతుంది, వాళ్ళు ఇచ్చిన టైం అయిపోతుంది. వాళ్ళ కమిటీ నివేదిక కనుక రాకపోతే, విద్యార్థులకు అనుకూలంగా నిర్ణయం కనుక తీసుకోకపోతే కోర్టులో కూడా కేసు నడుస్తూ ఉంది. కోర్టు దాదాపు విద్యార్థులకు న్యాయం చేయడానికి 100% అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ న్యాయం జరగకపోతే వాళ్ళ తరపున నేను నిలబడతాను. ఎందుకంటే జీవో నెంబర్ 46 జరిగే అన్యాయాలని మొట్టమొదటిసారి వెలుగు తీసుకొచ్చిన అశోక్ సార్. దీనివల్ల ఎవరికి, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఎందుకు అన్యాయం జరుగుతుంది అనే నేపథ్యంలో వెలుగులో తీసుకొచ్చాను. వాళ్ళకి అండగా ఉన్నాను. దాదాపు ఎన్నో ఉద్యమాలలో వాళ్ళతో పాటు జీవో నెంబర్ 46 బాధితుల పక్షాన్ని నేను రోడ్డు ఎక్కాను, కొట్లాడాను. ఎన్నో ఎన్నో ప్రభుత్వ కార్యాలయం ధర్నా చేశాను. రేపు జూన్ 4వ తారీఖు నాడు ఇది అయిపోయినటువంటి ఎన్నికల కూడా అయిపోయిన మరుక్షణమే నా మొట్టమొదటి ఉద్యమం జీవో నెంబర్ 46 పైనే రేపు మొదలు పెట్టబోతున్నా. వాళ్ళ పరిష్కారం కోసం అవసరమైతే మళ్ళొకసారైనా ఆమరణ నిరాహార చేసి కొట్లాడతారు. అట్లాగే మన గ్రూప్ 2 పోస్టులు వచ్చినాయి. 783 పోస్టులే ఉన్నాయి. ఈ 783 పోస్టులు ఆల్రెడీ నిరాహార చేసిన ఆ సమయంలో ఇంకా విద్యార్థులు కనుక బలంగా రోడ్ల మీదకి వచ్చి ఉంటే పరిష్కారం అయ్యేది. వాళ్ళు కొంత వెనకడుగు వేశారు. దీని తర్వాత ఎన్నికలు కూడా అయిపోయినా కూడా ఈ పోస్టులు పెంపించే బాధ్యతలో భాగంగా నేను బలమైన నిర్ణయం తీసుకొని ఈ పోస్టులు కూడా పెంచే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. కంపల్సరీగా గ్రూప్ 2లో కంపల్సరీగా పోస్టులు పెంచాల్సిందే. దరిద్రానికి గ్రూప్ 2లోకి 500 పోస్టులను పెంచాలా. 783 ఉద్యోగాలు నింపడం కోసం కాదు కదా కాంగ్రెస్ గవర్నమెంట్ టీఆర్ఎస్ని ఓడించి కాంగ్రెస్ అధికారులు తీసుకొచ్చింది. సోయి ఉండాలి కదా, కనీసం సోయి ఉండాలి కదా. అరే మా కోసం నిరుద్యోగులు ఇంత కష్టపడి మమ్మల్ని అధికారంలో ఇలా మా మంత్రి పదవులన్నీ నిరుద్యోగుల భిక్ష, ఉద్యోగుల భిక్ష. ఉద్యోగులు నిరుద్యోగులు కొట్లాడితేనే ఒక సోషల్ మీడియాలో ఒక వెపన్గా పనిచేస్తేనే మీ సీట్లు ఉన్నాయి. వీళ్ళు పనిచేయకపోతే మీ సీట్లు లేవు, మీ అధికారం లేదు. మరి అధికారంలోకి వచ్చిన మీకు సోయి ఉండాలి కదా. 783 పోస్టులు కనీసం ఒక 500 పోస్టులు నింపాలని సోయి ఉండాలి కదా. గ్రూప్ 3 అదే పోస్టులు ఉద్యోగ మీరు ఎగ్జామ్ పెడతారా? ఎలా పెడతారో చూస్తాం. కాబట్టి జూన్ 4 తర్వాత కంపల్సరీగా మళ్ళొకసారి పోస్టులు పెంచాలని బలంగా నిర్ణయిస్తాం. కాబట్టి కంపల్సరీగా గ్రూప్ 2లో పోస్టులు పెంచాల్సిందే. జీవో నెంబర్ 46 బాధితులకు న్యాయం చేయాల్సిందే. ఈ 2 అంశాల మీద బలంగా కొట్లాడడానికి అశోక్ సారు సిద్ధమయ్యాడు. జూన్ 5వ తారీఖు నుంచి కంపల్సరీగా మేము ఈ అంశం మీద నిరుద్యోగులందరినీ ఏకం చేసి ముందుకు పోయే ప్రయత్నం చేస్తాను. సార్ అందరూ అసలు ఏమంటున్నారు అని అంటే మాత్రం ఒకటి జియో 46 కానివ్వండి, లేకపోతే మీరు గురుకుల లేదు జేఎల్ అదంతా ఒక ఆర్డర్ వైజ్లో రావాలని చెప్పి మీరు మొన్న ఆమరణ నిరాహార దీక్ష చేయడము, లేకపోతే ఇంతకుముందు మీరు లాంగ్ జంప్ కోసం కానీ రిజర్వేషన్ కోసం కానీ ఇలా మీరు ప్రతిసారి కొట్లాడటం అయితే జరిగింది కదా. మరి ఇదంతా అసలు మీరు ఎమ్మెల్సీగా నుంచోడానికి చేసిన గ్రౌండ్ వర్క్ అని కూడా కొంతమంది అంటున్నారు. మరి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి అసలు? ఇప్పుడు నేను ఈ కానిస్టేబుల్ రిజర్వేషన్ కొట్లాడింది దాదాపు 2.5 సంవత్సరాలు అయింది. మరి అలా పల్లా రాశాడు ఆయన పోటీ చేయాలి. అప్పుడు నేను రిజర్వేషన్ కొట్లాడక ముందు కూడా ఎమ్మెల్సీ ఎన్నిక జరిగింది. మరి ఆయన పోటీ చేయలే కదా. మొన్న ఆయన టీఎస్పీస్ దగ్గర బలవంతంగా ఎత్తుకుపోయిన రోజు ఆల్రెడీ పల్లా రాశాడు ఆల్రెడీ ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు. అయ్యాల ఆయన ఖాళీ పోస్ట్ ఆయన లేదు కదా. మరి ఆయన పోస్ట్ కోసమే కొట్లాడితే మరి ఆయన ఖాళీ లేదు కదా. ఇలా పోస్ట్ ఇవ్వాలి వచ్చింది కదా. నేను నిరాహార చేసింది కూడా సమస్య ఉన్న రోజు చేసిన కదా. అంటే మీరు గురుకుల రిజల్ట్ వచ్చిన తర్వాత చేసిన కదా. గురుకుల రిజల్ట్ వచ్చినాక మీకు అన్యాయం జరిగినాక విద్యార్థులంతా రోడ్ల మీద తిరుగుతుంటే కంపల్సరీగా మీ మద్దతు మాకు కావాలని చెప్పేసి నా స్టూడియోకు 10 సార్లు వచ్చారు విద్యార్థులు. వాళ్ళ మీద వీడియోలు చేశాను. సమస్య పరిష్కారం కానప్పుడే నేను ఆమరణ నిరాహార చేశాను. నిరాహార ఎప్పుడు చేసినా మీరు డేట్లు ప్రకటించడంగా చేసిన కదా. ప్రభుత్వం రాగానే నేను ఎమ్మెల్సీ పదవి కోసం మరి చేయాలంటే నేను ఆల్రెడీ మరి 3 నెలల నేను గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి కదా. మరి నిజంగా నాకు ఎమ్మెల్సీ మీద పోటీ చేయాలని నాకు తపన ఉంటే ఈ పాటికి అన్ని గ్రామాలు తిరిగి పట్టణాలు తిరిగి మొత్తంగా పోస్టులు పెంచే అది మరి ఓటరు ఎన్రోల్మెంట్ చేసుకోవడం తిరగడం చేయాలి కదా. అవన్నీ ఏం చేయాలి కదా. ఇలా విద్యార్థులు ఒత్తిడి చేశారు కాబట్టి చేశాను. డేట్లు వచ్చినాయి కాబట్టి ఆ డేట్లు ఇచ్చి పోస్టులు పెంచలేదు కాబట్టి చేశాను. గురుకుల రిజల్ట్ వచ్చినాక వాళ్ళకి 3000 మంది వాళ్ళ పోస్టులు నింపకపోతే మీరు అంగరంగ వైభవంగా నిజాం కాలేజీలో నియామక పత్రాలు ఇచ్చారు.
గత గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఉద్యోగాలని మీరు బ్రహ్మాండంగా బద్దలు కొట్టే విధంగా ప్రచారం చేసుకోవడం కోసం ఆయుధంగా ఉపయోగించుకున్నారు. మరి నింపేది కూడా చక్కగా నింపలేకపోతారా? 9,200 ఉద్యోగాలు ఉంటే అవి నింపాలి కదా కష్టంగా. అవి నింపకుండా 3,000 ఉద్యోగాలు మిగిల్చుకొని దానికి 2,000 యాడ్ చేసి మళ్ళీ నోటిఫికేషన్ వేయాలన్నటువంటి స్వార్థం, కుతంత్రం, కుట్ర మీ దగ్గర ఉన్నది. దాని వ్యతిరేకంగా నిరాళ దిగు చేశాను. అంటే సమస్య ఉన్న రోజు అలా డిఎస్సి నోటిఫికేషన్ వేశారు. డిఎస్సి వేసినాక టెట్ ఎందుకు వేయలేదని చెప్పేసి డిమాండ్ పెట్టాను. అంటే డిమాండ్ ఉన్న రోజే నేను నిరాళ దిగు చేశాను, అంతే తప్ప పదవుల కోసమే. ఈ పదవుల కోసమే చేసినట్టయితే ఇవాళతో నాకు క్లోజ్ కావాలి. పదవులు ఎన్నికలు అయిపోయాక, ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయాక అశోక్ సారు మళ్ళీ కనపడొద్దు. కానీ అట్లా కాదు, నేను మరొక 30 సంవత్సరాలు నిరంతర పోరాటం చేయాలని బలంగా ఉన్న ఈ తెలంగాణ సమాజం పైన అశోక్ సార్ యొక్క ముద్ర కంపల్సరీగా ఉంటుంది. నిరంతరం కొట్లాడుతా. పదవులు అనేది నా యొక్క దాంట్లో ప్రాథమిక అంశమే కాదు. నా తెలంగాణ సమాజమే ప్రాథమిక అంశం. మీరు ముందు ముందు చూస్తారు, గత 3 ఏళ్ళుగా చూశారు, ఇంకా ముందు ముందు కూడా చూస్తారు. నేను చేసిన ఏ పోరాటంలో మొన్న నిరాహార దీక్ష అంటే ఇవాళ పోస్ట్ కాలేనికి నిరాహార దీక్ష చేసిన. మరి మిగతా చేసిన అరెస్టులన్నీ, మిగతా పెట్టిన కేసులని, నా మీద పెట్టిన కేసులను గత గవర్నమెంట్లే కదా. అప్పుడు ఎమ్మెల్సీ పదవి కాలేదా? ఎమ్మెల్సీ పదవి కాలేదు కదా. పల్లా రాజరెడ్డి అనే వ్యక్తి అలాడు ఉన్నాడు కదా. నేను గత గవర్నమెంట్లో చేసిన. గత గవర్నమెంట్లో 12 కేసులు అయినాయి. ఈ గవర్నమెంట్ పెట్టినాయి కాదు, గత గవర్నమెంట్ 12 కదా. మరి ఆయన కేసులకు మరి ఆయన ఎందుకు ఉద్యమం చేసినా అలా? కాబట్టి ఉద్యమానికి ఈ ఎమ్మెల్సీ పోటీకి సంబంధం, నేను చేసిన మన నిరాహార దీక్షకు దీనికేం సంబంధం లేదు. ఇవాళ విద్యార్థుల యొక్క ఒత్తిడి మేరకే దీంట్లోకి దిగుతూ ఉన్నాను. రేపు అయిన మరుక్షణం ఈ ఎన్నిక అయిపోయిన గెలవని గెలవకపోయి ఏదైనా జరిగిన జూన్ 4, 5వ తారీఖు నుంచి మళ్ళీ అశోక్ సార్ యొక్క ఉద్యమం కొనసాగుతుంది, నిరంతరంగా కొనసాగుతాయి, ఇంకా ఏండ్ల కొద్దీ కొనసాగుతాయి. నేను ఒక విద్యార్థులకు అండగా, ఒక పోరాట యోధుడిగా, ఒక సామాజిక కార్యకర్తగా పనిచేస్తే కంపల్సరీ వాళ్ళ ముందు ఉంటాను. సార్ మీరు ఒకవేళ గెలిస్తే మళ్ళీ మీరు ఇప్పుడైతే మీరు ఇండిపెండెంట్గా నుంచి ఉన్నారు, తర్వాత మీరు గెలిచిన తర్వాత మళ్ళీ వేరే పార్టీలోకి ఏమైనా వెళ్తారా? ఎందుకనంటే ఇప్పుడున్న రాజకీయాలలో మనం అసలు నమ్మలేకపోతున్నాం కదా. సో మీరు కూడా అలా ఏమైనా వెళ్తారేమోనని ఎవరికైనా డౌట్ ఉంటుంది కదా, మరి మీరు వెళ్తారా? చాలామంది అలాగే వెళ్ళారు, కానీ నేను మాత్రం ఇండిపెండెంట్గా ఉంటా. ఇండిపెండెంట్గా ఉండి ప్రతిపక్ష పార్టీల మద్దతు తీసుకొని అధికార పక్షమే ఒత్తిడి పెంచుతా. అంటే నేను ఒక ప్రెజర్ గ్రూప్గా ఉండాలనేది నా ఉద్దేశం. ఇండిపెండెంట్గానే ఉండి ఒక ప్రతిపక్షంలో అధికార పక్షాలు అందరినీ సమన్వయం చేస్తూ దాన్ని బలంగా ముందుకుపోయే ప్రయత్నం చేస్తారు. అధికారంలో ఉంటే మన వయసు, మన గొంతు మనం కోసుకున్నట్టే. అదేంటి సార్ అలా మాట్లాడలేం కదా. అంటే మన గొంతు మనం కోసుకోవడం అంటే మాట్లాడలేం కదా. రేపు నేను పోయి గెలిచిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన అనుకో, మాట్లాడగలుగుతానా? నాకు వయసు ఉంటుందా? జస్ట్ చెప్పగలుగుతుంది, కానీ ప్రెజర్ గ్రూప్ ఉండలేం కదా. కాబట్టి కంపల్సరీ అశోక్ సారు ఇండిపెండెంట్ గెలిచాడు. ఒకవేళ గెలిస్తే ఇండిపెండెంట్గానే ఉంటాను, ప్రెజర్ గ్రూప్గానే ఉంటాను, విద్యార్థులకు అండగా ఉంటాను, ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తా, నిరుద్యోగ సమస్యలపై నిరంతర పోరాటం చేస్తా. ఎమ్మెల్సీ పదవి ద్వారా అన్ని పరిష్కారం కావు, పోరాటమే ప్రెజర్ గ్రూప్గానే ఉండాలి. అధికారంలో ఉంటే అసలు మాట్లాడలేము. అధికారంలో ఉంటే నీ గొంతు మూగపోయినట్టే. అధికార పార్టీ తరఫున పోటీ చేస్తే గొంతు మూగపోయినట్టే. అందుకే ఇండిపెండెంట్గా అందరి మనిషికి వస్తున్నా. కాబట్టి పార్టీలకు అతీతంగా, ఎందుకంటే విద్యార్థులకు ఏం పార్టీలు లేవు, కాబట్టి పార్టీలకు అతీతంగా అశోక్ సార్కి మద్దతు ఉంది. ఇవాళ ఎక్కడ ఏ పోలింగ్ పెట్టినా, ఏ ఛానల్ పోలింగ్ పెట్టినా అశోక్ సార్కి 70% కంపల్సరీ మేమే ఓటేస్తామని వాళ్ళు ఇస్తున్నారు. 70% కాదు, రేపు 90% కూడా పోతుంది. 100% అశోక్ సార్ గెలవబోతున్నాడు, మామూలుగా బ్రహ్మాండమైన మెజార్టీతో. ఎందుకంటే గతంలో ఎమ్మెల్సీ నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఆయన ఒక కమ్యూనిస్ట్ భావజాలన్న వ్యక్తే, కానీ ఆయన ఒక ఇండిపెండెంట్గానే చూశారు. ఆయన విద్యార్థుల కోసం కొట్లాడుతారనే అంశంతోనే ఎమ్మెల్సీ నాగేశ్వరరావుని గెలిపించారు. తర్వాత ఇంకా ఇది పొల్యూషన్గా మారిపోయింది. దీని ఒక రాజకీయ పదవిగా మార్చుకొని పైసలు అయితే ఎప్పుడైతే పంచడమో స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఈ యొక్క ఎమ్మెల్సీ అనే పదవి రాజకీయ పదవిగా మార్చిపడేశారు. ఈసారి కూడా మార్చే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి నిరుద్యోగులు అనేవారు అలర్ట్గా ఉండాలి. నిజంగా విద్యార్థుల సమస్యలపైన, నిరుద్యోగుల సమస్యలపైన, ఉద్యోగుల సమస్యలపైన ఎవరికి అవగాహన ఉందో మీరు చూసి నిర్ణయం తీసుకోవాలి. ఇవాళ ఉద్యోగులు ఉన్నారు. గత గవర్నమెంట్ ఏమన్నది? 3 DL పెండింగ్ పెట్టింది. గత గవర్నమెంట్ 3 DL పెండింగ్ పెట్టింది. వీళ్ళేమన్నా అధికారంలోకి ఎన్నికల ప్రచారంలో ఏమని చెప్పారు? ఎన్నికల మేనిఫెస్టోలో ఏం పెట్టుకున్నారంటే, మేము అధికారంలోకి రాగానే ఇమీడియట్గా వచ్చిన తెల్లారే 3 DL ఇస్తామని చెప్పారు. వచ్చిన తెల్లారే మీకు 3 DL ఇస్తాం. 4వ DA అయిపోయింది, ఇంతవరకు 1 DA రాలే. ఇప్పుడు ఐఆర్ ఇవ్వాలి, వాళ్ళు కనీసంగా 20% పైగా ఐఆర్ ఇస్తేనే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఇప్పటిదాకా ఏ ప్రభుత్వాలు కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగి యొక్క హెల్త్ని కాపాడుకునే ప్రయత్నం చేయడం లేదు. ఎందుకంటే వాళ్ళకి హెల్త్ కార్డు పర్ఫెక్ట్గా ఉండాలి. పోయి ఇట్లా కార్డు ఇస్తే వాళ్ళకి వైద్యం అందాలి.
కానీ వాళ్ళు బిల్లులు పెట్టుకొని వాళ్ళ ఆఫీసులో చుట్టూ తిరిగి ఇట్లా పెట్టి అట్లా ఒత్తిడి చేస్తే అది ఎప్పుడు 6 నెలలకో సంవత్సరానికో బిల్లు వస్తున్నది తప్ప న్యాయం జరగడం లేదు. ఇలా గురుకులాలలో విద్యార్థులు మన ఉపాధ్యాయులను టార్చర్ పెడుతున్నారు. అక్కడ కనీస సౌకర్యాలు లేవు. కాబట్టి విద్యార్థులకు అంశాలు తెలుసు, నిరుద్యోగుల అంశాలు తెలుసు, ఉద్యోగుల అంశాలు కూడా తెలుసు. కాబట్టి ఉద్యోగులకు అండగా కంపల్సరీ నిలబడతా. ఎందుకంటే అవగాహన శక్తి ఉంది, సమస్యలను పరిష్కరించే శక్తి ఉంది. కాబట్టి సమస్య పరిష్కారం కనుగొనే శక్తి ఉంది. కాబట్టి నిరుద్యోగులు కానీ గ్రాడ్యుయేట్స్, వాళ్ళు నిరుద్యోగులైన ఉద్యోగులైన గ్రాడ్యుయేట్స్ అనేవాళ్ళు సబ్జెక్టు పైన అవగాహన కలిగిన వాళ్ళని ఎన్నుకోండి. దయచేసి మనం చదువుకున్న వాళ్ళం డబ్బులకు అమ్ముడుపోవద్దు. డబ్బులకు అమ్ముడుపోతే అంతకంటే ఇంకా ఘోరం ఇంకేం ఉండదు. ప్రజాస్వామ్యం కూని జరుగుతుంది. రేపు మాట్లాడడానికి మనకు వాయిస్ ఉండదు. డబ్బులు పెట్టిన వాడు నన్ను ఒట్టి గెలిపించరా ఏమన్నా, నేను ఎందుకు చేయాలా, చల్ గెట్ అవుట్, గేట్ అవతలనే వెళ్ళిపో అని చెప్తాడు. కనీసం సమస్యను పరిష్కారం పోతే, సమస్యను పట్టుకొని పోతే ఇది ఏందని చూసే ఓపిక కూడా వాళ్ళకి లేదు. ఒక వినతిపత్రం ఇస్తే వినతిపత్రం చదివే ఓపిక కూడా వాళ్ళకు ఉండదు. ఎందుకంటే డబ్బులు పెట్టి గెలిచారు, ఏం పుణ్యానికి వేసారు 40 నాకేమన్నా అని రేపు మిమ్మల్ని నెగ్లిజెన్స్ చేసే అవకాశం ఉంటుంది. అందుకే ఈసారి గ్రాడ్యుయేట్ అనే ఒక ఎమ్మెల్సీ పదవిని మళ్ళీ పాత పద్ధతిలోకి, ఇది మేధావులకు సంబంధించిన ఒక పదవి, ఇది పార్టీ పదవి కాదు, పార్టీలకు సంబంధం లేని పదవి, ఇది పొలిటికల్ పదవి కాదు, ఇది ఒక మేధావులకు సంబంధించింది. ఒక ప్రెజర్ గ్రూప్ని, ఒక సబ్జెక్ట్ అవగాహన ఉన్న వాళ్ళు గెలిపించే ఒక ఆలోచన నేను కనుక గెలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ దాన్ని నేను క్రియేట్ చేయబోతున్నా. సో అసలు మీ మెయిన్ ఎజెండా ఏంటి? నా మెయిన్ ఎజెండా నిరుద్యోగులు, ఉద్యోగులు మొత్తంగా ఎన్ని రకాల నోటిఫికేషన్లు ఉన్నాయి, ఏ సమస్యలు ఉన్నాయి, వాడికి ఏం కావాలి, ఎలాంటి కోచింగ్ కావాలా. అందుకే జోల బట్టి ఒక 10 కోట్ల రూపాయల ట్రస్ట్ ఫండ్ ఏర్పాటు చేసి, ఒక ట్రస్ట్ను ఏర్పాటు చేసి ఒక 10 కోట్ల రూపాయలని అందరు జోల బట్టి ఎమ్మెల్యే కాడ, ఎంపీల కాడ, మేధావుల కాడ, రియల్ ఎస్టేట్ వ్యాపారుల కాడ, అమెరికాలో ఉన్న తెలంగాణ బిడ్డలకు వెళ్ళి విరాళాలు సేకరిస్తారు. ఒక 10 కోట్ల రూపాయల విరాళాలు సేకరించి రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు అనే వారికి ఆన్లైన్ సిస్టమ్ ద్వారా వాళ్ళని మొబిలైజ్ చేసి, వాళ్ళకి ఏం అవసరం వాళ్ళకి అది నేర్పించి, బలవంతంగానే నేర్పించే ఒక ప్రయత్నం చేసి, వాళ్ళకు మోటివేట్ చేసి వాళ్ళని మన మార్గంలో తీసుకొచ్చి, వాళ్ళు ఎందుకు రాష్ట్రంలో మొత్తం గంజాయి నడుస్తుంది. ఇంటర్మీడియట్ చదివినోడు 2 బీర్లు ఇలా అమాతం ఎత్తేసి తాగుతున్నాడు. ఒక విద్యా వ్యవస్థలో ఉండే లక్షణాలను పక్కన పోతున్నాయి. ఒక సరి అయిన ఒక సన్మార్గంలో ఒక ఇంటర్మీడియట్లో 900 మార్కులు వచ్చిన వాడు బీర్కి అలవాటు పడుతున్నాడు, గంజాయికి అలవాటు పడుతున్నాడు. కాబట్టి మానవతా విలువలు పెంచే విధంగా ఇంటలెక్చువల్ గ్రూప్ను కూడా ఏర్పాటు చేసి అవసరమైతే ఉచితంగా గవర్నమెంట్ స్కూళ్ళల్లో, కాలేజీలో పోయి మేము పాఠాలు చెప్పే ప్రయత్నం చేస్తాం. కాబట్టి నా వల్ల ఎన్ని మార్గాలు ఉంటాయో అన్ని మార్గాలను అన్వేషిస్తా. ఉద్యోగులకు అండగా నిలబడతా. వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ కానీ, హెల్త్ స్కీమ్స్ కానీ, వాళ్ళకి కావాల్సిన ఐఆర్ కానీ, వాళ్ళకి కావాల్సిన ఫిట్మెంట్ కానీ, అదే మాదిరిగా వాళ్ళకి ఇచ్చిన డిఏలు కానీ, వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయి, పైన అధికారులు కనుక కింది స్థాయి అధికారులు కనుక కింది స్థాయి వాళ్ళని కనుక ఇబ్బంది పెడితే వాళ్ళకి అండగా నిలబడి ప్రతి అంశంలో నేను నిలబడతా. నాది ఒక ఆఫీస్ అనేది ఎప్పుడు ఓపెన్గా ఉంటుంది. అక్కడ వచ్చి అందరూ మాట్లాడవచ్చు, అందరూ బాధలు చెప్పుకోవచ్చు. కానీ ఓపెన్ డిబేటు మాదిరిగానే నా వ్యవస్థ కొనసాగుతుంది. ఇక్కడ వాళ్ళందరికీ అండగా కంపల్సరీగా ఒక ఎజెండాతో, నిరుద్యోగుల ఎజెండా, ఉద్యోగుల జెండాను పట్టుకొని ముందుకు పోయి సమస్యలు పరిష్కరించడానికి నా దగ్గర అన్ని రకాల ఆయుధాలు ఉన్నాయి, వ్యవస్థ ఉంది, పరిష్కార మార్గాలు ఉన్నాయి, సబ్జెక్టు మీద అవగాహన ఉంది. కాబట్టి దాన్ని పట్టుకొని ముందుకు ప్రయత్నం చేస్తానని మీ దిశ ద్వారా నేను చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాను. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. అండ్ ఖచ్చితంగా మీరు నిరుద్యోగుల పక్షాన్ని నుంచుంటా అంటున్నారు కాబట్టి అది కూడా మీరు నల్గొండ నుంచే అంటే నల్గొండ, ఖమ్మం, తర్వాత వరంగల్ నుంచి పోటీ చేస్తున్నారు. ఖచ్చితంగా గెలవాలని కూడా మేము కూడా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. అందుకే ఓటు అనేది ఒక ప్రజాస్వామ్యానికి పరిరక్షణ. చదువుకున్నటువంటి మనం, గ్రాడ్యుయేట్స్ అయిన మనం, మీకు ఎవరైతే సూటబుల్ అనుకుంటున్నారో, నిక్కచ్చిగా, నిజాయితీగా, సమస్యలపైన అవగాహన కలిగిన వ్యక్తిగా ఎవరైతే మీకు ఉపయోగపడతారో అనుకుంటున్నారో వాళ్ళకే ఓటేయండి. ఒకవేళ నేను కూడా ఒక మోసగాడిని, నేను కూడా న్యాయం చేస్తానో లేదు అనక అపనమ్మకం కనుక ఉంటే నాకు ఓటేయకండి. నా మీద నమ్మకం ఉంటే అశోక్ సార్ ఒక సమర్థుడు, విషయ అవగాహన కలిగిన వ్యక్తి, సబ్జెక్టు కలిగిన వ్యక్తి, ఒక నిజాయితీపరుడు, మా కోసం నిలబడతాడు, గతంలో నిలబడ్డాడు, మళ్ళీ నిలబడతాడు, ఒక నమ్మకం ఉంటేనే ఓటేయండి. నాకంటే ఒక మంచి పర్సన్ కనుక మీకు ఎవరైనా కనిపిస్తే, నిరంతరాయంగా పోరాటం చేయగల శక్తి మిగతా వాళ్ళు కనబడితే వాళ్ళకి ఓటేయండి. నేను బహిరంగానే చెప్తా ఉన్నా. కాబట్టి నచ్చితే, సమర్థత ఉందనుకుంటే, న్యాయం చేస్తాడనుకుంటే, కొట్లాడతాడనుకుంటే, సరైన పర్సన్ అనుకుంటేనే నాకు ఓటేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.
మరో ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ దిశ. సైనింగ్ ఆఫ్ దుర్గా భవాని.